ఓహో వస్తాం సార్. అందరూ పోతానంటుంటే నువ్వు వస్తానంటావేంట్రా బాబు? వాడికి వస్తాంకి పోతాంకి తేడా తెలియదురా బాబు. రా, నువ్వు పిలిచింది రానా? నన్ను రాని మాట్లాడతావా? తప్పే రా 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 అంటావు నన్ను. ఏంటి అసలు ఎప్పుడు వచ్చిపోయేవాళ్ళం రెగ్యులర్ కస్టమర్స్ మాతో గొడవ పెట్టుకుంటా ఏం బాగుండదు గురు. మనమంతా ఫ్రెండ్స్. అక్కడ పని చూసుకో. వస్తాం. ముందా పని చేస్తా. రే సన్నాసి, సారీ సార్. ఒకటి గుర్తుపెట్టుకో, చెప్పు గురు. ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే శ్మశానం నుంచి వచ్చేటప్పుడు, జైలు నుంచి వెళ్ళిపోయేటప్పుడు, హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వస్తాం వెళ్ళొస్తాం అని చెప్పకూడదు. తప్పైపోయింది గురు, ఇంకెప్పుడు చెప్పను. జ్ఞాపకం ఉంచు. విజ్ఞాన గుడికి పద. అధ్యక్ష, మహాజనులారా, ఈరోజు చాలా సుదినం. ఎందుకో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఒక మహాత్ముడు, పూజ్య బాపూజీ, స్వాతంత్ర సమర యోధుడు, జాతి పిత, అహింసా నేత గాంధీ తాత పుట్టినరోజు. అంటే భారతదేశం పుట్టినరోజు, స్వాతంత్రం పుట్టినరోజు, నీతి పుట్టినరోజు, అహింస పుట్టినరోజు, మానవత్వం పుట్టినరోజు, మంచితనం పుట్టినరోజు, మంచి పుట్టినరోజు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న మేము ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, పట్టపగలైనా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఎవరైనా సరే రావచ్చు, మా తలుపులు తట్టవచ్చు. అలా వచ్చిన వారందరికీ నా సహకారం ఉంటుందని మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. రే విన్నావా? విన్నాను. విజ్ఞాన గుళికలే రాసుకో. రాసుకుంటాను. ఆయన చెప్పినట్టు ఇవాళ నుంచి మనం నీతిగా బ్రతికితే బెటర్ రా. అలాగే గురు. ఎందుకంటే ఈ జైలుకి వెళ్ళడం, అలా రావడం, ఇలా పోవడం మనకెందుకురా బాధ? నిజమే కదా. హాయిగా శంషర్గా కష్టపడదాం, నీతిగా బతుకుదాం, మనుషుల్లాగా ఉందాం. ఓకే ఓకే ఓకే. నా మీద నువ్వు ఒట్టి, నీ మీద నేను ఒట్టేస్తాను. అలాగే గురు. పద, పద. ఎక్కడైనా మంచి పని చూసుకుందాం. ఓకే. చూడండి బాబు, Yes. ఎస్ సార్. ఈ ఊళ్ళో అన్ని షాపుల్లోకి చాలా పేరున్న షాప్ ఇది. Yes, sir. జాగ్రత్తగా పనిచేయాలి. Yes. ఎస్ సార్. వచ్చిన కస్టమర్స్ తో నవ్వుతూ జాగ్రత్తగా మాట్లాడాలి. ఎస్ సార్. ఒకసారి వచ్చిన వాళ్ళు 10 సార్లు వచ్చేటట్టు చేయాలి. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, వెళ్ళి పని చూసుకోండి. ఎస్ సార్. వెళ్ళనయ్యా. ఎస్ ఎస్. పట్టుకోరా. పట్టుకోమంటే వదిలేస్తా గాడి దాకా. పట్టుకో సారీ సరిగా. సారీ. ప్రధానికి ముక్కు మీదనే ఉంటుంది గురుడు కోపం. రే రమాప్రభు గారు రా. సినిమా ఏంటి, రమాప్రభు? పద 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 గురు, పద పద రామప్రభు గారు పద. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం రామప్రభు గారు. సినిమా షూటింగ్ అండి. లేదండి, చీరలు కొనటానికి వచ్చా. చీరలు? రే రమాప్రభు గారు చీరలు కొనడానికి వచ్చారా? అరే, మీరు చీరలు కూడా కడతారండి? ఏ నేను చీరలు కట్టినా? కట్టపోయినా బా. రండి రండి నా దగ్గర రండి, నా బేరం. రండి. రండి. ఏ? నా- మొట్టమొదటి నేను చూశాను నా బేరం. నిజమే. రండి. గురుగారి దగ్గర రండి. నువ్వు పక్కన రా. మంచి మంచి చూపిస్తాను చీరలు. ఇది చూడండి, ఇది చాలా బాగుంటది. ఇది అవి తీయండి. వద్దండి. ఏ నువ్వు రా, నేను వచ్చేస్తాను. ఇది చూడండి. నా చేతి ఇస్తానండి. బాగోలేదండి. నువ్వు అసలు బయటికి వెళ్ళరా. చెప్పండి మీకు ఏం కావాలో. మీ ఇష్టం, ఏం కావాలో తీసుకోండి. ఇవన్నీ మీ సొంతం అనుకోండి, అంతే తీసేసుకోండి. తీసుకోండి. అవి తీయండి. ఇదేం బాగుంటుంది చూడండి. ఆ చీరలండి. ఇది తీసుకోండి, బ్రహ్మాండం. నా బేరం ఇదమ్మా మీరు చెప్పింది. ఏమన్నా మీరు ఉద్యోగం చీర కట్టుకుంటారా? ఏయ్, నా బేరం అని చెప్పలే. ఇదండి ఇందాక వాణిశ్రీ గారు తీసుకెళ్లారండి. ఇది ఆ? ఇది చూడండి. ఇచ్చోండి. ఇది కట్టుకుంటే అండి మీరు రాత్రిపూట కట్టుకుని వస్తామంటే మీ ఆయన గారు మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడకండి. ఏమిటండి? ఎక్కువగా మాట్లాడుకో. నా బేరం సార్, ఇదండి. ఇంపోర్టెడ్ చీరలేవా? ఏమండి ఇంపోర్టెడ్ చీరలండి. ఆ పేరు ఎక్కడ వినలేదండి. ఆ పేరే వినలేదు. ఏమండి అది? ఎవరయ్యా మీరు? మన దగ్గర ఇంపోర్టెడ్ చీరలు చాలా ఉన్నాయిగా, చూపించండి అయ్యా. ఇంపోర్టెడ్ అండి. ఎక్కడండి? అదిగో అవేనయ్యా. ఇవ్వండి అవండి. అవే. అవండి. అవేనయ్యా. ఇవి అయ్యానండి. అవేనండి. అవే. ఏమండి ఇవే. ఏమండి ఈ నిజంగా ఇంపోర్టెడ్ అనుకున్నారా మీరు? కాదు, డూప్లికేట్. కాదండి. ఏయ్, సార్, నా బేరం. సార్. ఏ చీరలు ఏ ఊరి అనండి, లేబుల్ మాత్రం అక్కడదండి. అవునండి. ఒట్టండి, గాంధీ గారి మీద ఒట్టు. మేము ఒట్టు. అబద్ధం చెప్పండి. చెప్పం. గాంధీ గారి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పమని అడగండి. అడగండి. రండి. మేనేజర్ గారు, ఎస్ మేడం. నిజం చెప్పండి, ఇవి ఇంపోర్టెడ్ చీరలేనా? అవును, కాదని ఎవరు చెప్పారు? నేనే చెప్పానండి. మీరు చెప్పారా? మీకెలా తెలుసు? నేనే కదా సార్ లేబుల్స్ అంటించాను. నేనే కదండి మడతలు పెట్టాను. స్టూపిడ్స్, రాస్కెల్స్, గెట్ అవుట్. వాళ్ళ మీద ఎందుకంటే అరుస్తారు? రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ని మోసం చేస్తారా? ఇంకెప్పుడు మీ షాప్ కే రాకూడదు. యు ఫూల్, రాస్కెల్, నిజం చెప్తారా? అదేంటి సార్, అబద్ధం చెబితే పట్టుకోవటాలు, నిజం చెబితే కొడతారేంటి? చేయి.
ఏమిటి గురువు ఇది? నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, అబద్ధం ఆడకూడదు అన్నావు. నీతిగా బతికితే ఏమైంది? రోడ్డు మీదకి వచ్చేసాం. శిష్య, ఏం గురు? నిరుత్సాహం ఉత్సాహాన్ని చంపిస్తుందిరా. నిత్య సత్యవ్రతుడు సత్యమూర్తి, అతనెవరు గురు? సత్యహర్చంద్రుడు. ఓహో, ఆయనకే తప్పలేదురా కష్టాలు. మంచిని బోధించిన మహమ్మద్కి తప్పలేదురా రాళ్ల దెబ్బలు. నీతిని బోధించిన జీసస్ క్రైస్తుకి తప్పలేదురా సిలువ పొట్లు. అహింసను బోధించిన మహాత్మా గాంధీకి తప్పలేదురా తుపాకీ కూడా తూట్లు. నిజమే గురు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత. నిజమే. ఏమైనా సరే అంతిమ విజయం మనదే. ఒకసారి ఓడిపోవడం, తర్వాత నెగ్గడానికి. ఆహా. దెబ్బ తింటే తిన్నాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించొద్దు. వద్దా? వద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నిన్న ఇక్కడ ఒక ఆయన ఉపన్యాసం చెప్పాడే, ఓ మాజీ ఆ, ఆయన ఏమన్నాడు? తలుపులు మీకోసమే తెరిచుంటాయి అన్నాడు కదా, ఆయన తలుపులు తడదాం పద. పదన్ ఉమ్, పదన్. పద. గురు ఇదే భారం. సార్, సార్, నిన్న నిన్న మీ మీ ఉపన్యాసం ఉపన్యాసం విన్నాం విన్నాం సార్. అది అది ఉపన్యాసమా సార్. సార్? అద్భుతం, మహాద్భుతం. ఒక్కళ్ళు చెప్పండి. ఆ? ఆ. సార్, నిన్న మీ ఉపన్యాసం విన్నాం సార్. ఆ? అది ఉపన్యాసమా సార్? అద్భుతం, మహాద్భుతం. ఈ ఊళ్ళో కడుగు పెట్టగానే మొట్టమొదట గాంధీ మహాత్ముని విగ్రహం చూసి ఆ తర్వాత ఈ మహాత్ముని ఉపన్యాసం విన్నా దాంతో మా మనసులే మారిపోయాయి. సార్. ప్రజల కోసం మీరు ఏమైనా చేస్తానన్నారు పేద ప్రజానీకం కోసం మీ ప్రాణాలైనా ఇస్తామన్నారు. సార్. భుజం మీద ఉన్న కండువయ్య ఎవడు ఇవ్వడు సార్. మీరు ప్రాణాలే ఇస్తామన్నారు. ఎవరైనా ఇంటికి పోతే కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వరు సార్. తమరు మజ్జిగ ఇచ్చారు సార్. తాగండి. తీసుకోండి. తాగండి. అవునయ్యా, ఈ ప్రాణి భూమి మీద పడగానే స్వాతంత్రం స్వాతంత్రం అని ఆక్రోశించింది. పెరిగి పెద్దదయ్యాక స్వరాజ్యం స్వరాజ్యం అని విలపించింది. స్వరాజ్యం వచ్చాక స్వార్థం స్వార్థం చిచి 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 నిస్వార్థం నిస్వార్థం అని విలపించింది. అందుకే సార్ మీరు అబద్ధం ఆడకూడదన్నారు. అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాం. నీతిగా బ్రతకమన్నారు. నీతిగా బ్రతకాలనుకున్నాం సార్. ఎందుకు అబద్ధం ఆడాలి, ఎందుకు అవినీతిగా బ్రతకాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నానయ్యా. నిజమే సార్, ఈ రోజు నుంచి జైలుకే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాం. ఆ? అవును సార్. ఎవరి జేబులు కొట్టకూడదని నిర్ణయించుకున్నాం సార్. దొంగతనాలు కూడా చేయకూడదు అనుకున్నాం సార్. సాగుడు కూడా తాగడం మానేద్దామని నిర్ణయించుకున్నాం సార్. ఆగండి ఆగండి, అసలు ఎవరయ్యా మీరు? నేను పానకాల వాడి పర్వతాలనండి. ఎక్కడి నుంచి వచ్చారు? జైలు నుంచి. సెంట్రల్ చేయాలండి. సెంట్రల్ జైలా? ఏమిటి ఇందాక మీరు నా గ్రూప్ అన్నారు? మీ గ్రూపేనండి. మరి నా గ్రూప్ అంటే సెంట్రల్ జైల్ గ్రూప్ నా గ్రూపా? ఆ? అదేమిటది? అదేనండి, మీరు స్వతంత్ర పోరాటం కోసం జైలుకెళ్ళి వచ్చారు. మేము ఆకలి పోరాటం కోసం జైలుకెళ్ళి వచ్చాం. అందుకని మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే మీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాం సార్. ఇప్పిస్తే ఏమిట్రా, వారిస్తారు. వారిస్తారు, వారి కాళ్ళ దగ్గర పడి ఉంటామా? వారు ఏం చెప్పారు ఉపన్యాసంలో? స్త్రీ జనోద్ధరణ, పతిత జనోద్ధరణ, బీద జనోద్ధరణ. మనబోటి వారందరినీ ఉద్ధరించడమే వారికి ఇదే సార్ అన్నీ సార్. పిచ్చి వాళ్ళారా, ఉపన్యాసాలు విని ఇంటికి వచ్చేసారా? లేవండి లేవండి. ఉపన్యాసాలు జనం కోసం, మేము మా కోసం. గురు, గాంధీ గారు పుట్టినరోజు. ఓ వేదాంతం విన్నా. ఉం, ఉం, విజ్ఞాన గుళిక ఉం. రాసుకో. గురు గురు అటు చూడు. గురు గురు హోటల్. అవును మరి, అయితే ఆకలిస్తుంది గురు. అయితే ఓ పని చేద్దాం. ఎలాగూ జైలుకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, లోపలికి వెళ్దాం, కడుపు నిండా టిఫిన్ చేద్దాం, బిల్లు కొడదాం. వాడు తిరగబడతాడు, పోలీసు వస్తారు, పట్టుకెళ్తారు. ఈ బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తున్నారా? పద. పద గురు, ఇక్కడ కూర్చో. ఒక్క నిమిషం కూర్చో కూర్చో. ఏమున్నాయి? ఇడ్లీ వడ పొంగల్ ఉప్మా దోశ పెసరట్ పూరి. ఏమున్నాయో ఇద్దరికి చెరువు ప్లేటు మొత్తం తీసుకొచ్చి పెట్టు. అర్జెంట్ కొట్టరా. అలాగే ముందు మంచినీళ్ళు పెట్టు. అలాగే. వెళ్ళు. అదంటే ఇసిరేస్తాం. ఏ ఇచ్చులు పడిపోయింది. ఇంకోటి పెట్టరా, ఇంకోటి పెట్టరా.
ఇంకేం వెరైటీలు ఉన్నాయి? ఇంకేమీ లేవండి. ఏమీ లేవా? ఓపెన్గా పాలు పడరా. పాల్ పాల్. బిల్లు ఇవ్వక ముందు ఏడిపోదామా? ఓకే. బాలేదురా, అస్సలు బాలేదు. వాళ్ళు నమస్కారం. ఏంట్రా బిల్లు అడగలేదు? చూడలేదేమో గురు. అదా మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. ఏంట్రా ఇప్పుడు కూడా అడగలేదు? వాడు మనల్ని చూడలేదేమో గురు. చెప్పేదా? నమస్కారం. ఏం బాగాలేదా అని వదిలేసాం. చెత్తలా ఉంది. అదేంటండి, ఏ ఐటమ్ బాగోలేదో చెప్పండి, మేము బాగా చేస్తామండి. వదిలేసాం. మేము బిల్లు ఇవ్వం. ఇవ్వం. అవును. ఈ హోటల్ కొనుక్కుని మంచి ముహూర్తం ఈ రోజే ఓపెన్ చేస్తున్నామండి. ఈవేళ ఎంత తిన్నా ఏం తిన్నా అంత ఫ్రీ అండి. ఎంత తిన్నా ఏం తిన్నా అంత ఫ్రీ అండి. ఫ్రీ? అవునండి, మీ సపోర్టే కావాలండి. ఉంటుందా సపోర్ట్ ఎప్పుడు దానికండి. నమస్కారం. గురు, మళ్ళీ తిన్నావా? చిచి, దెబ్బతిన్నారా? దెబ్బతింటే తిన్నాం, కడుపు నిండా తిన్నాం గురు. సర్లే, 2 రోజుల దాకా ప్రాబ్లం లేదు కదా. లేదు. చూద్దాం, 2 రోజులు వెళ్ళకపోతాం జైలుకి. కానీ పద. పోలీసులు దొంగసారా పట్టడానికి సిఐడీలు పంపిస్తున్నారట. ఏ డ్రెస్ లో వస్తారో, ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవరికి తెలియదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ దొంగసార సీసాలని లోపల దాచి నువ్వు కూడా వెళ్ళరా. తొందరగా ఆ సారా సీసాలని సర్దిరా. జాగ్రత్త. గురు గురు గురు, ముందు కొట్టు. ఇక్కడ 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 గురు. బాసు, వాళ్ళిద్దరిని చూడు. అవును రోయ్, వాళ్ళు సిఐడీలాగే ఉన్నారు. కొట్టు కాదురా, మందు కొట్టేద్దాం. కొట్టేద్దాం. పొద్దున టిఫిన్ కొట్టేశాం, డబ్బులకు కొట్టేశాం. ఇప్పుడు మందు కొట్టేద్దాం. ఇప్పుడు డబ్బులకు కొట్టేద్దాం. మనల్ని వాడు కొడతాడు. మనము తిరిగి కొడదాం. దుకాణం పచ్చడి చేశాం. పోలీసు వాళ్ళు వస్తారు, జైలు తీసుకుపోతారు. హ్యాపీగా ఒకే దెబ్బ. 2 పిట్టలో స్వామి కార్యం స్వకార్యం. పద. పద. రేయ్, ఇది సారా కొట్టేనా? సారా కొట్టు కాకపోతే బీడీ కొట్టా. సన్నాసి సరిగ్గా ఎక్కడ? ఎక్కడ్రా సారా? రేయ్, సీసాలు పట్టరా. పట్టరా బాబులకి మంచిదేనా సరుకు? నిన్నే మంచిదే బాబు, మంచిదే బాబు. ఒకటే. తీసుకోండి, కొట్టాయి. తీసుకోండి. గురు, డబ్బులు అడగదంటాడు. వాడు కూడా మందు కొట్టాడు గురు. ఇంకో చూసి అడిగి చూద్దాం. పద పద. పద. జాగ్రత్త. రాయ్, ఇంకో చూసా పడ. అలాగా నేను నుంచుంటే కూర్చుంటాలే. ఏంట్రా ఇప్పుడు కూడా డబ్బులు అడగలేదు? అడిగేసి డైరెక్ట్ గా అడిగేస్తా. డబ్బులు డబ్బులు ఎంత ఇవ్వాలండి? ఎంత ఇవ్వాలా? మేం తాగిన దానికి నీకెంత ఇవ్వాలి? మేము రెక్కలేదండి బాబు. ఇవ్వకర్లేదంటే మేము తాగే రాను, డబ్బులు అడుగు, మేము ఇవ్వం. మేము నిన్ను కూడా మీరు పెద్ద మనుషులండి బాబు. పర్లేదా? పోలీసులు వస్తారు, మమ్మల్ని తీసుకుని జైల్లో పడేస్తారు. వద్దండి. పర్లేదు, అడగరా. అడగనండి బాబు. అడగ. ఎందుకు అడగ? అమ్మో, ఎందుకు అడగలేవు? మీరు సిఐడి ఆఫీసర్లండి బాబు, మీరు సిఐడి ఆఫీసర్లు. గురు, ఇంక మనకు జైలు శిక్ష దొరకదు గురు. రే సన్నాసి,
ఊరికే నిరుత్సాహపడిపోతావు ఎందుకురా బిఏలు ఎంఏలు పాస్ అయిన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎంతెంత ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మనం జైలుకి వెళ్ళాలన్నప్పుడు ప్రయత్నాలు చేయాలి, తప్పదు. గురు 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 రోడ్డు మీద వెళ్లేవాడిని ఎవడో ఖూనీ చేశాడు, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారట. గురు 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 మనం కూడా ఎవడన్నా వాడిని ఖూనీ చేసేస్తే? చచ్చా, కూని అంటే హత్యలు చేస్తా, తప్పు, మనం చేయకూడదు. దీన్ని హత్య చేసేస్తే? అబ్బా హత్య అంటాడు, హత్య చేయకూడదురా, హత్యా ప్రయత్నం చేస్తే. అదే గురు, ఓ పని చేద్దాం. ఆ. నువ్వు వెనకాలే వెళ్ళి ఆ అమ్మాయి పేకపట్టు, నొక్కు. ఆ. నేను హత్య 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 అని అరుస్తాను, జనం వస్తారు, ఆ. పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెట్టేస్తారు. ఆ? ఓ పని చేస్తే, నాకు కోడి పీక పట్టుకోవడం అలవాటు. ఆడపిల్ల పీక అంటే గబుక్కుని పీక పట్టుకుపోయి పొరపాటుని ముద్దెట్టుకుంటారేమో భయంగా ఉంది. ఆ, ఓ పని చేస్తే, నువ్వు పట్టుకో, పట్టుకునే పని నువ్వు చూసుకో, అరిచే పని నేను చూసుకుంటా. ఆ? జాగ్రత్త. ఓకే గురు. జాగ్రత్త. పద, పద. వచ్చేస్తుంది వచ్చేస్తుంది, వచ్చేస్తుంది జాగ్రత్త. వచ్చేసింది. గట్టిగా నొక్కు, చచ్చిపోద్ది. లూజ్గా నొక్కు, వెళ్ళు. లూజ్ గా. నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పొద్దు, ఓకే. నాకేం సంబంధం లేదు, నా పేరు చెప్పొద్దు. చంపేస్తున్నా. ఏమండి? హత్య, గట్టిగా గట్టిగా గట్టిగా. హత్య అండి, హత్య, హత్య. ఏమండి? ఇక్కడ హత్య జరిగిపోతుందండి. హత్య, హత్య. ఓ రౌడీ గారు ఒక అమ్మాయిని హత్య చేస్తున్నాడండి, పేరు నొక్కేస్తా. ఎవరు రావట్లేదురా? ఎవరు రావడం లేదే. అమ్మా, హత్య, హత్య. హత్య. చంపేయండి. చంపండి కదమ్మా, చంపేస్తున్నారు, రండి. కాదు, నన్ను చంపేయండి, చంపేయండి, చంపండి. ఏమిటమ్మా, ఎవరైనా చంపబోతుంటే నన్ను చంపేస్తున్నారు, రండి కాపాడండి అని అడగాలి. చంపండి అంటావేంటి? అవును, నేను చచ్చిపోవాలనుకున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆత్మహత్య దేనికమ్మా? ఎందుకమ్మా? అందానికి అందం ఉంది, ఒంటి నిండా నగలున్నాయి, పెళ్లి కూతురులా ఉన్నావు. ఆ? ఏంటమ్మా, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? ఎన్నాళ్ళ నుంచి అతనితో నీకు పరిచయం? 4 ఏళ్ల నుంచి. కాదు, 3.5 ఏళ్ల నుంచి. షడప్. జీవితం అంటే తమాషా అనుకున్నావా? అసలు అమ్మ ఎవరని ప్రేమించావు? జయసుధని. అది నా కూతురని నేను కన్నాన్ని నీకు తెలుసా? జస్ట్ ఇప్పుడే తెలిసింది. ఆ అమ్మాయిని ప్రేమించడానికి నీకున్న అర్హత ఏమిటి? నా పేరు జయసుధా, ఆయన పేరు సుధాకర్, ఇద్దరు పేర్లు సుధా కామన్ గా ఉంది, అందుకని. ఇద్దరు ఇలా పార్కులో కలుసుకోవడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? 2 ఏళ్ల నుంచి. పార్కులో కలుసుకోవడానికి సిగ్గులేదు? ఇంట్లో కలుసుకోవడానికి ఒప్పుకో కదా నాన్న. గౌరవరి డ్యూయెట్ల పాఠం ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఇద్దరం కలిసి సినిమా చూడడం మొదలెట్టినప్పటి నుంచి. ఏ తమాషాగా ఉందా? పుట్టడం, పెరగడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం అన్ని 3 గంటల్లో అయిపోతాయి. సినిమాల్లో మీలాంటి వాళ్ళకి చివరికి శుభమే జరుగుతుంది. సినిమా జీవితం కాదు, కానీ ఇది జీవితం. ఇక్కడ మీలాంటి వాళ్ళకి ఆఖరికి అశుభమే జరుగుతుంది. సార్, ఆశీర్వదించవలసిన మీ నోటితో అశుభం పలకండి. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మీరు అనుమతిస్తే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు అనుకోవచ్చయ్యా, నా కూతుర్ని ఎవరికి ఇవ్వాలో, ఎలాంటి వాడికి ఇవ్వాలో తెలుసుకోవాల్సిన నేను. నువ్వేమిటో, నీ స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా ప్రేమించానని ఓ సర్టిఫికేట్ తీసుకొస్తే పెళ్లి చేయడానికి నేనేమన్నా ఫుల్నా? నాకే ఇంత స్థితి ఉన్నప్పుడు ఇంకా ఇంత స్థితి ఉన్న వాడికి చేస్తా నేను? మనకంటే వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు నాన్న, మనకంటే వీళ్ళకి డబ్బులు వస్తుంది. ఏమిటో మనకంటే డబ్బులు వస్తుంది? రాణి సుభద్రాదేవి గారు అబ్బాయి. ఎవరు? అవంతా ఇప్పుడు ఎందుకు నాన్న, ఈయన నాన్నగారు లేరు, అమ్మగారు ఉన్నారు, ఆవిడ పిలిపించి మీరు మాట్లాడండి, మీకు నచ్చితేనే మా పెళ్లి చేయండి. ఇంకా చూస్తారేంటండి, మా నాన్నగారు ఒప్పున్నారుగా, వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురండి. థ్యాంక్స్ నాన్న. ఏమండి ఏమండి? ఏమిటి మీ నాన్నగారితో అలా చెప్పావు? రాణి అని సుభద్రాదేవిని, అసలు రాణి ఎవరు, సుభద్రాదేవి ఎవరు? అలా చెప్పకపోతే మా నాన్నగారు మీ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోరు. ఎలాగైనా ఈ విషయం మా అమ్మ ద్వారా మా నాన్న చెప్పిస్తాను, కానీ ముందు మీరు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అని మీ నాన్నగారికి తెలిసిపోతే? చెప్పింది నేను కదా, మీరు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురండి, వెళ్ళండి. అబే, నువ్వేం అబద్ధం చెప్పక్కర్లేదమ్మా. నువ్వు అక్కడికి వచ్చి నిలబడి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఇలాగే ఊ అంటే చదువు, దట్స్ ఆల్. వద్దురా, తప్పు. అబ్బాబ్బా, ఇందులో తప్పేం లేదమ్మా. ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. నాకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని నువ్వే కదా చెప్పావు. అందుకే అమ్మాయిని ప్రేమించాను. ప్రతి ప్రేమ కథలోనూ ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు తప్పవమ్మా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా ఒప్పుకోమ్మా, ఒప్పుకోమ్మా. అమ్మా, ఆ అమ్మాయి. నానా,
ఆయన వచ్చేసారు. జయ మా అమ్మ చెప్తే తప్ప తెలుసుకోలేనా? ఆంటీ, మా నాన్నగారు ఏమన్నా ఊ అనేసండి. ఊ అనేసి మమ్మల్ని గట్టెక్కించండి. అవసరమైతే 4 అబద్ధాలు ఆడేసండి. ఆడేస్తారుగా? తప్పదు ఆంటీ, పెళ్ళన్నాక అబద్ధాలు ఆడక తప్పదు. ప్లీజ్ ఆంటీ. నువ్వేనా రాణి సుభద్రాదేవి? రాణివి మహారాణివి కూడా అయ్యావన్నమాట. లేదు నాన్న, ఆమెకేం తెలియదు. అలా అబద్ధం చెప్పింది నేనే. తెలివిగలదు కాబట్టి తను చెప్పకుండా నీ చేత చెప్పించింది. ఏమే, నువ్వు మనిషివైతే నీలో సిగ్గు అభిమానం ఉంటే నే బ్రతుకున్నంతకాలం నీ మొహం నాకు చూపించొద్దన్నాను. అన్నగా చెల్లెగా ఆ రోజే సంబంధం తెగిపోయిందన్నానని ఈ పిల్లని అడ్డు పెట్టుకుని పంతం సాధించాలనుకుంటున్నావా? లేదండి, మీరు మా అమ్మకి అన్నయ్య అని కానీ జయ నాకు వరుసని కానీ ఇప్పటి వరకు తెలియదు. అసలు జయకు నాకు పరిచయం ఉన్న సంగతి మా అమ్మకి రాత్రే చెప్పాను. నిజంగా ఈ విషయం మా అమ్మకి తెలియదండి. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండానే ఇంత కథ జరిగింది. అయితే ఇంతవరకు మీ ఇద్దరి మధ్య జరిగింది ఏమీ జరగనట్టే, ఎవరికీ తెలియనట్టే మర్చిపోవాలి. మీరిద్దరూ ఒకరినొకరే కాదు, పెళ్లి మాట కూడా మర్చిపోవాలి. అన్నయ్య, నువ్వు కాదన్నది నన్ను, నా బిడ్డను కాదు. నీ బిడ్డ నీకు ఆ దరిద్రుడికి పుట్టినవాడేగా. బలరామయ్య గారు, పౌరుషం నేనికిరా. నీ బాబెవడో ఎలాంటి వాడో తెలియకపోతే దాన్ని అడుగు. నీతి జాతి లేని వాడికి పెళ్లి చేయడానికి కదరా తాను ఇంతకాలం అలారముద్దుగా పెంచింది. ఏమిటి నాన్న, మీకు ఇష్టం లేకపోతే మేము పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవాల్సిందేనా? పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు ఉండిపోవాలి? తగిన సంబంధం చూస్తాను, చేస్తాను. చేసుకోపోతే కాళ్ళు చేతులు కట్టి కూర్చోబెట్టి పెళ్లి చేస్తాను. అన్నయ్య, అసలు నేను చేసిన తప్పేమిటి? నీకిష్టం లేకుండా ఏమీ లేనివాణ్ణి పెళ్లి చేసుకోవటమేగా. అలా చేసుకున్నందుకు కష్టమో నష్టమో నేను పడ్డాను. నిన్ను గాని నీ ఇంటి పరువు గాని నేను పాడు చేయలేదు. ఎవరూ చేయకూడని పని నేను చేయలేదు. ఈ మాత్రానికి వాళ్ళిద్దరినీ కాదనాల నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నా కోసం ఈ పెళ్లి ఆపొద్దు. నాకు తెలుసు, ఏదో ఒక రోజు వచ్చి నువ్వు ఇలా కాళ్ళ వేళ పడతావని. కాళ్ళ మీద పడినంత మాత్రాన కరిగిపోవడానికి నేనే శ్రీరామచంద్రుని కాదు. ఇక మీదట నువ్వు గాని నీ కొడుకు గాని నా గుమ్మలో అడుగుదాన్ని ప్రయత్నించొద్దు. కొండ బయట. వదినా, అమ్మా, అసలు ఎవరతను? నిన్నెందుకు బయటికి పంపించేశాడు? మీ పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదు? చెప్పమ్మా, చెప్పమ్మా. వాడెవడే? మన ఇంటి డ్రైవర్. డ్రైవర్తో నీకు సరసాలా? ఏమండి, అతను పుట్టినప్పుడు డ్రైవర్ గా పుట్టేదండి. ఒకప్పుడు బాగానే బ్రతికినవాడు. ఈ రోజు మనం ఉంటున్న ఇల్లు అతనేనండి. వాడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడనేది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు ఎలా ఉన్నాడనేదే నాకు కావాలి. చూస్తాను, ఇది వాడు కలిసి ఎలా తిరుగుతారో నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ చెల్లాయికి 3వ నెలండి. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ అనకండి. ఇంత జరిగిన తర్వాత ఇంకేమంటాను? ఇక దానికి నాకు ఏ సంబంధం లేదంటాను. అది నా చెల్లెలే కాదంటాను. నేను దాని అన్ననే కాదంటాను. ఒక్క క్షణం కూడా అది నా ఇంట్లో ఉండడానికి వీలేదంటాను. బతికున్నంతకాలం దాని మొహం నాకు చూపించకూడదంటాను. ఆ తర్వాత నువ్వు పుట్టావు. నువ్వు నడవడం చూడకుండానే మీ నాన్నగారు పోయారు. తర్వాత నేను మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన కనీసం నా మొహం కూడా చూడకుండా, నాతో మాట వరుసకైనా మాట్లాడకుండా బయటికి పంపించేశారు. అక్కడి నుండి నాకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేయడంలో రాజారావు గారని బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయిని చూసి అతను నాకు కట్టపెట్టాలని ప్రయత్నం చేశారు. ఇల్లేంటి నాన్న ఇంత చీకటిగా ఉంది? సన్యాసి, చీకటిగా ఉంది ఇల్లు కాదురా. కళ్ళు పెట్టుకో, కళ్ళు చూడు, పెట్టుకో.
ఏదన్నా బాగున్న వెంటనే బాగుందనకూడదు. మనం మగ పెళ్లి వాళ్ళం. రండి బావగారు రండి. రండి బావగారు రండి. మీరు ఎప్పుడు వస్తారని ఇందాక నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. అసలు స్టేషన్ కే వచ్చామండి, కానీ పనులు ఒత్తిడి వల్ల రాలేకపోయాను. రండి రండి. ప్రయాణం అది బాగా సాగింది. చండాలంగా సాగింది. బావగారు మా ఇల్లది బాగుందా? చండాలంగా ఉంది. లోపలికి వెళ్దాం పదండి. రండి. ఎలా ఉంది కదా? చాలా బాగా. చండాలంగా ఉంది. బావగారు వాడి గురించి అంతగా పట్టించు. వాడిదంతా ఇంపార్టెంట్. మీ పని చూసి. అలాగే మీరు స్నానాలు చేసి రెడీగా ఉండండి, నేను టిఫిన్ ఏర్పాటు చేస్తాను. అలాగే. ఆ పెద్ద మనిషి ఏది అడిగినా చండాలంగా ఉంది అంటావేరా? నువ్వేగా ఏదైనా బాగుందా అని అడిగితే వెంటనే బాగుందా అనొద్దని చెప్పి ఇప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టు బాగుంది అని అనొద్దంటే చండాలంగా ఉంది అనమని కాదురా. ఎప్పుడు నువ్వు బాగుపడేది? పెళ్ళయ్యాక అన్ని బేగా చెప్పావు. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చింది. పిల్ల బంగారంలా ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావా ఈ సంబంధం కూడా చెడిపోతుంది. నోరెత్తొద్దు. నోరెత్తకుండా అలాంటి అన్నం తినాలి, మంచినీళ్ళు తాగాలి, అన్ని నీ ఇష్టం సోడాబుడ్డి. అది కాదురా, ఎవరేం మాట్లాడినా వినయంగా విధేయతగా వినాలి. ఆ పిల్లే కనిపించిందనుకో నవ్వుతూ మాట్లాడాలి. నేను స్నానం చేసి చూడగా నువ్వు ఆ సూటు పుట్టు. కాఫీ. కాఫీ. నువ్వేముండగా కాఫీ ఎందుకు? ఒరే గాడిద, ఆ పిల్లని ఏం చేసావురా? ఏం లేదు నాన్న, కాఫీ పట్టుకొచ్చింది. నాకు కాబోయే పెళ్ళం కదా అని ఇలా చేసి ఇలా. వచ్చింది చేసుదా కాదురా, పని పిల్ల. పని పిల్లే ఇంత అందంగా ఉంటే నాకు కాబోయే పెళ్ళం ఎంత అందంగా ఉంటుందో, జయసుది ఇంకెంత అందంగా ఉంటుందో. జయా జయా. ఒరే ఒరే పిచ్చి సన్యాసి, ఆ పిల్ల కనిపిస్తే జయా జయ అనటం కాదురా, మెల్లగా దగ్గరగా వెళ్ళి లవ్ చేయాలి. లవ్. అలాగే నాన్న, తప్పకుండా లవ్ చేస్తాను. నువ్వే జయించుదవి. ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అవునా? ఉంచండి. అభినవ తాయవో నా అభిమాన తాయవో శివయంజనే. బాగుందా? ఏమిటి పాట? మరి నువ్వు నవ్వటం లేదు? నవ్వటం ఎందుకు? నువ్వు నవ్వాలి కదా. నేను నవ్వుతున్నాను, నువ్వు నవ్వాలి. ఎందుకు? మా నాన్న నిన్ను నవ్వు చేయమని చెప్పాడు. నవ్వు చేయమని చెప్పాను. మా నాన్న ఒరే పిచ్చి సన్నాసి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా నవ్వు చెయ్యి అన్నాడు. నవ్వు కాదు, లవ్ చేయమని చెప్పుంటారు. లవ్వా? లవ్వే లవ్వే చేయమన్నాడు. మరి నేను చేస్తున్నాను, నువ్వు కూడా చేస్తావా? మరి నువ్వు చేస్తున్నప్పుడు నేను చేయపోతే బాగుండదు కదా. నిజంగా? నీ అంత అందగాడి ప్రపంచంలో ఎవరున్నారు? ఏమండి ఏమండి ఏమండి, నిజంగానా? నిజంగానే. ఒట్టు ఒట్టు.
అయితే గిల్లండి. ఇంకొకసారి గిల్లండి. అబ్బా, ఆ అబ్బాయి పుట్టినరోజుకి ఆ ఊరు రావాలన్నారు. నేను రానన్నాను. రాకపోతే నా పరువు పోతుందన్నారు. బలవంతాన నన్ను ఆ పుట్టినరోజుకి తీసుకెళ్లారు. హ్యాపీ బర్త్డే. ఇలా రా, ఇలా. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు నీదిరా, అమ్మాయిది కాదు. నాది కాదు. హ్యాపీ బర్త్డే టు మీ. నా బర్త్డే పార్టీ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. కేక్ బాగుందా? ఓ చాలా బాగుంది. అవును కుమార్. ఐఎమ్ సారీ సుకుమార్. నీకు కార్ డ్రైవ్ చేయడం వచ్చా? మీకెన్ని కార్లు ఉన్నాయి? ఆహా, ఈ ఒక్క కార్లో నన్ను బయటకు తీసుకెళ్తా. నాతో వస్తావా? పద పద పద. కమోన్. పద పద. అబ్బో, నువ్వు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావే. అవును, బాగా చేస్తాను. ఒకసారి ఏమైంది తెలుసా? రోడ్డు మీద వెళ్తున్నానా, ఓ పక్క నుంచి లారీ వాడేస్తున్నాడు, ఇంకో పక్క నుంచి రిక్షా వాడేస్తున్నాడు. వాడు స్పీడ్ గా వస్తున్నాడు, వీడు స్పీడ్ గా వస్తున్నాడు. అమ్మో, నేను గుద్దడానికి. అప్పుడు ఏం చేశాను తెలుసా? నువ్వేం చేసావు? అమ్మా, నేను గుర్తించుకుంటానేంటి, కార్ని ఇలా తిప్పానంతే. వాడు తప్పించుకున్నాడు, వీడు తప్పించుకున్నాడు. నా కార్ చేతిలో పడిపోయింది. కారాపు. ఎందుకు? నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? నాకు వచ్చు. డ్రైవింగ్ వచ్చా? ముందు నువ్వు కార్ దిగు, నేను డ్రైవ్ చేస్తాను కదా. నువ్వు దిగు. దా. దా. స్టార్ట్ చెయ్యి. స్టార్ట్ కాదే. స్టార్ట్ అవటం లేదు. నువ్వు తోస్తే స్టార్ట్ అవుతుంది. తోస్తే స్టార్ట్ అవుతుందా? ఉండు. త్వరగా ఉండు. స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది. బాయ్. ఎక్కడికి? నేను అలా వెళ్ళొస్తాను. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. నా మొగుడు దగ్గరికి. మరి నేను నువ్వు మొగుడువే. రై సార్, రారా. మా అమ్మాయికిను మీ అబ్బాయి గారికి జోడి ఎలా ఉంటుంది? తూర్పు పడమరలా ఉంటుంది సార్. అదేమిటి? అవును సార్, మీరు తూర్పు పడమర సినిమా చూడలేదు సార్? చాలా బ్రహ్మాండమైన మోగ ప్రేమ సార్. సార్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇదిగో, ఈ అబ్బాయి గారికి ఏమైనా పిచ్చా? ఈ లోకంలో చాలా మంది పిచ్చోడి కంటే వారు నయమే సార్. మాయా మాయా మాయా. జయసుధ కారు గోహిందా. కారుకి ఏమైంది బాబు? కారుకేం కాలేదు. కారులో జయసుధ తుర్రున వెళ్ళిపోయింది. ఎక్కడికి? మొగుడు దగ్గరికి. మొగుడా? వాడెవడు? ఏమో, నన్ను వదిలేసి కారులో వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని అడిగాను. మొగుడు దగ్గరికి అని అంది. మరి నేను అన్నాను, నువ్వో మొగుడువే అంది. మీ అమ్మాయికనయం ఇంచక ఇద్దరు మొగుళ్ళు, నాకు ఒక పెళ్ళం కూడా లేదు. ఇద్దరు మొగుళ్ళేంటి బాబు? ఇదిగో, నిన్ను సరదాగా ఏడిపించడానికి అలా అందంటే. సరదాగా అందా? నిజమేమో అనుకున్నాను. సరే బాబు, కారు ఎటువైపు వెళ్ళింది? కారు తిన్నగా అలా వెళ్ళిపోయింది. వద్దమ్మా, వద్దు. నేనే మీ ఇద్దరిని కలుసుకునేటట్టు చేశానని, ప్రేమించుకునేటట్టు చేశానని మీ నాన్న నన్ను అనరాని మాటలు అన్నాడు. మీ ఇద్దరికి పెళ్లి జరిగితే నన్ను నలుగురిలో తలెత్తుకొనివ్వడు. ఏమిటమ్మా, ఏమిటి ఆయన చేసేది? ఆయన ఈ చేతన ఏదో చేసుకోమను. నేను ఈ పెళ్లి చేసుకునే తీరుతాను. చేసుకుంటావురా, చేసుకుంటావు. ఒక నీతికి జాతికి పుట్టినవాడు కాదు కాబట్టే నువ్వు ఏమైనా చేస్తావురా. ఏరా, ఎందుకు అంత పౌరుషం? అంత పౌరుషం గలవాడివైతే ఇలా దొంగతనంగా రాయబారం చేయించుకుని నా కూతుర్ని ఇక్కడికి రప్పించుకుని ఎవరికీ తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకోవాలరా? నన్ను ఒప్పించో మెప్పించో నా చేత అవును అనిపించుకుని పెళ్లి చేసుకోవాలరా? అక్కర్లేదన్నయ్య, నువ్వు ఒప్పుకోవడం అనేది నేను బ్రతికుండగా వాడి బ్రతికుండగా జరగదు. జరగని దానికి ఆశపట్టం దేనికి? నువ్వు ఒప్పుకోను అక్కర్లేదు, వాడు పెళ్లి చేసుకోను అక్కర్లేదు. వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. నీతి లేకపోయినా పౌరుషం ఎక్కువే. అలా మా అమ్మని ఇంకొక మాట అన్నా ఉంటే నీ ప్రాణం తీస్తాను. నా ప్రాణం తీస్తావరా? ఏదో ఒక రోజు నువ్వు నా ప్రాణం తీస్తావు గనకే నా కూతురు నీకు ఇవ్వదలుచుకోలేదు. అక్కర్లేదు, నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం కోసమే నేను పుట్టలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీ ఎంతట నువ్వుగా మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకుని నీ కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకోమని బతిమాలే వరకు నేను పెళ్లి చేసుకో. శుభం. ఆ పట్టుదల మీద ఉండటమే మంచిది. నిజంగా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడివైతే ఆ మాట మీదే నిలబడి, తప్పితే నీతి జాతి లేనివాడు అవుతావు. ఈ గొడవతో మరీ రెచ్చిపోయారు. పెళ్ళంటూ చేసుకుంటే రాజారావు గారు అబ్బాయిని చేసుకోవాలన్నారు.
లేకపోతే నన్ను చంపి తను చస్తానన్నారు. ఈ పెళ్లి ఆపడానికి అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి అమ్మను కూడా 2-3 సార్లు కొట్టారు. బలవంతంగా ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు. నన్ను పెళ్లి కూతురు చేశారు. చక్కగా ఉన్నావమ్మా, పొత్తడి బొమ్మలా ఉన్నావు. అయిందా మీ ముస్తాబు? నేను డ్రెస్ మార్చుకోవాలి, కాస్త మీరు బయటకు వెళ్తారా? మేము ఆడవాడమే కదమ్మా. ఆడవాళ్ళంటేనే నాకు ఎక్కువ సిగ్గు. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. అదేం సిగ్గోనమ్మా. అత్తయ్య, 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 ఏమిటమ్మా ఇది? బావెక్కడా? 4 రోజుల నుంచి తిండి తిప్పులు లేకుండా ఆ గదిలో పడుకున్నాడు. బావా, నేను పారిపోయి వచ్చేసాను బావా. ఈ ముహూర్తానికి ఏదో గుళ్ళో మన పెళ్ళైపోవాలి. చాలా త్వరగా ఏర్పాట్లు జరగాలి. వద్దు జయ, ఎందుకొద్దు? ఈ విధంగా మన పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు. ఏ, మా నాన్నకు భయపడుతున్నావా? నేనెవరికీ భయపడ్ను. మా అమ్మకు నా మనస్సాక్షికి తప్ప. దొంగతనంగా పారిపోయి నేను పెళ్లి చేసుకుంటే అది పిరికితనం అవుతుంది. అలా పిరికితనంగా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ అవసరం నాకేం పట్టలేదు. మనిద్దరం ప్రేమించుకున్నప్పుడు నువ్వెవరివో నేనెవరినో, కానీ మన పెళ్లి గురించి మా అమ్మ మీ ఇంటికి మాట్లాడటానికి వచ్చినప్పటి నుంచి మనం కావలసిన వాళ్ళం, అయిన వాళ్ళం, మేనత్తా మేనమా బిడ్డలు. సొంత చెల్లెలు చిక్కాల మీద పడ్డా మీ నాన్న దయాదాక్షిణ్యంలో నా బయటికి గింటేశాడు. నాకు పౌరుషం పట్టింపు ఉన్నాయి. ఏ రోజున మీ నాన్న మా ఇంటికి వచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధాయపడతాడో అప్పటి వరకు ఈ పెళ్లి జరగదు. పట్టింపులకు పోతున్నావా? కాదు, పంతాలకు. మా అమ్మకు జరిగిన అవమానం నా కళ్ళ ముందే మీ నాన్నకి జరగాలి. అప్పటి వరకు ఈ పెళ్లి కాకపోయినా, అసలు ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. ఇట్స్ మై డెసిషన్. మొత్తానికి నీ స్టోరీ కూడా ఓ సినిమా స్టోరీ లాగా ఉందమ్మా. రే సన్నాసి, ఏంటి గురు? జైలుకి వెళ్ళడానికి మనం ఏదో అవసరం పడిపోతున్నావునా? మరి పెళ్లి కాని పిల్ల ఎన్ని అవసరం పడిందో చూడరా. జీవితంలో ఎవరైనా అవసరం పడాల్సిందిరా, పడకపోతే పైకి రారు. అమ్మా, ఓ మాట చెప్పనా? మా ఇద్దరిని నీ సొంత బ్రదర్స్గా నువ్వు అనుకుంటే నీకు విషయం చెప్తాను. నమ్ముతున్నావు మా ఇద్దరు? నేను నమ్మిందిరా? అవును గురు. అయితే ఓ ఐడియా చెప్తాను చూడు. ఏంటంటే, 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు అన్నారు కదా. అట్లీస్ట్ ఓ 50 అబద్ధాలైనా ఆడి ఈ పెళ్లి మీ ఇద్దరిని చేసేస్తాను. ఏమండి? 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 ఏమయ్యా? 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 రే 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 సుధాకర్ గారు ఉన్నారా? మీరెవరు? ఎవరో తర్వాత చెప్తామయ్యా. ముందు ఇంట్లో సుధాకర్ గారు ఉన్నారా? నా ఇంటికి వచ్చి నన్నే డబ్బా ఇస్తున్నారే. ఇంతకీ మీరెవరో ముందు చెప్పండి. మీరు ముందు ఉంటే ఈలోగా పోలీసులు వస్తారు. కరెక్ట్, అందరూ పడిపోతారు. అవును. జయసుధ అనే పిల్ల మీకు తెలుసా తెలియదా? ఎందుకు? ఏటే మేము నిన్ను అడుగుతాడు, నువ్వు మమ్మల్ని అడుగుతా? కోర్టులో లాయర్ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతాడు. సమాధానం చెప్పాలి. స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతాడు. సమాధానం చెప్పాలి. స్కూల్లో టీచర్ ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతాడు. సమాధానం చెప్పాలి. ఇంట్లో పెళ్ళం అడుగుద్ది, సమాధానం చెప్పాలి. కరెక్ట్. మేము అడుగుతావు, నువ్వు చెప్పాలి. అంతే. ఏమిటయ్యా ఊరికే డబ్బా ఇస్తున్నారు? తెలుసు. ఏమిటి ఇప్పుడు? ఏమిటా? ఏమిటా? రాయ్ చెప్పరా. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. జయ ఆత్మహత్య చేసుకుందా? చేసుకోలేదు, పైనుంచి కింద పడింది, చచ్చిపోయింది. స్పాట్ డెత్ విత్ 24 ఇంజరీస్. సన్నాసి. 42. 42 ఇంజరీస్. ఏంటి, జయ ఆత్మ చేసుకుందా?
నిజంగా కథ జోక్ అప్పగా చెప్పారు వద్దు జస్ట్ మౌత్ టు మౌత్ నో హ్యాండ్ టు హ్యాండ్ వద్దు కరెక్ట్ మా గురువు గారు నీకు స్పీడ్ ఎక్కువ అబ్బాయి స్పీడ్ ఎక్కువ ఇంత స్పీడ్ పనికిరాదు చూసావా నీ స్పీడ్ వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది చేసుకోపోయిందా నిజం చెప్పి చెప్పా పర్లేదురా మన నిజం చెప్పడానికి పుట్టాం ఓకే పర్లేదు చేసుకోబోయింది మేము కాపాడాం ఆ అమ్మాయిని కాపాడాం అంతే ఇంతకీ జయ ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది వదిలేస్తే అక్కడ ఉంటుంది తీసుకొస్తే మా కూడా ఉంటుంది పెళ్ళైంది అనుకో ఇంట్లో ఉంటుంది రా రే అమ్మాయిని తీసుకురా జయసుధ సన్నాసి జయసుధ సర్కస్ లాగా దగ్గరుండి తీసుకురారా సిస్టర్ బావగారు తీసుకురా అమ్మా రామ్మా జయ ఏమిటమ్మా ఈ పిచ్చి పని ఎంతైతే మాత్రం మనుషులు చచ్చిపోతారా? అక్కడేమో నాన్న పిచ్చోడితో పెళ్ళన్నారు, ఇక్కడేమో బావ పంతంతో పెళ్లి చేసుకొని అన్నాడు. నన్నేం చేయమంటావు అత్తయ్య? అమ్మాయి అమ్మాయి జరిగిపోయిన స్టోరీ వద్దు, జరగబోయే స్టోరీ ఏమిటో ఆలోచిద్దాం. ఇప్పుడు జరగాల్సిందల్లా ఏంటంటే నీకు బావగారికి పెళ్లి జరగాలి. పెళ్లి జరిగిందనుకో ఓ పని అయిపోద్ది, మన పని అయిపోద్ది. అసలు ఇంతకీ మీరు ఎవరండి? అబ్బా వచ్చినప్పటి నుంచి ఎవరని జిగురులో తగులుకున్నావు అబ్బాయి. ఎవరంటావు? నీకు కావాల్సిన వాళ్ళం. నేను పానకం వాడు పర్వతం, ఇద్దరం కలిస్తే పానకాలు పర్వతాలు. మేము ఇద్దరం సెంట్రల్ జైలు చూసిన రే మనం పుట్టింది నిజాలు చెప్పడానికిరా. అంటే కేసులు ఏమి లేవు, కేసులు అయిపోయి జైలు నుంచి వచ్చేసాం. ఇప్పుడు మా కొత్త కేసు అలా ఏంటంటే నీకు ఆ అమ్మాయికి పెళ్లి చేయడు అంతే. ఈ కేసు ఓకే అయిపోయింది అనుకో, తర్వాత మేము జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటా? నీకు సరేనా? అమ్మాయికి సరేనయ్యా, నీకు సరేనా? అత్తయ్య కూడా సరేనయ్యా, నీకు సరేనా? ఎరా నీ సరే, మాకు సరే, మాకు సరే. నీ పంతం ఆ స్టోరీ అంతా నాకు తెలుసయ్యా, ఆ పంతం అంతా ఓకే, నీకు సరేనా? సరే రే బావగారు సరేరా. బాబా ఓ పని అయిపోయింది, అయిపోయింది. అదే ఒక కాఫీ తెచ్చి పెడతా, వేడిగా ఉండాలి. అలాగే. నాకు టిఫిన్ ఏర్పాటు చేయి. కరువు ఎక్కడికొచ్చా సరే టిఫిన్ తిండి. కాస్త టిఫిన్ అంటే వాడు మొక్కన పడేయండి, నాకు కూడా కొంచెం పడేయండి. బాగా తింటా. నాకు ఏం సిస్టర్ నువ్వు? ఏమండి ఏమండి ఎవరండి ఇంట్లో? ఇంత పెద్ద హాల్లో తలుపులు బార్లా తీసుంచారు, సోఫా గట్రా ఎవరైనా పట్టుకెళ్తే? ఎవరండి మీరు? మీరేనా సార్ బలరామయ్య గారు? అవును. ఏం లేదు, మీ అమ్మాయి పెళ్లిపీటల మీద నుంచి ఎవరినైనా తీసుకుని లేచిపోయిందా? ఎవరా నువ్వు? ఎవడా? దారిన పోయే దానయ్యను. అయినా నేను ఎవడైతే మీకెందుకండి? మీకేదో మంచి చేద్దామని వచ్చాను. ఇంతలో ఎవడో ఉంటే నాకెందుకు, నేను వెళ్తాను. ఇదిగో చూడండి, సేవాశ్రమంలో పుట్టాను, సేవాశ్రమంలో పెరిగాను, సేవాశ్రమంలో చదివాను, సేవాశ్రమంలో సేవలు నేర్చుకున్నాను. ఆ సేవలు చేద్దామని మీ దగ్గరకు వచ్చాను. చేయించుకుంటానంటే ఉంటాను, లేదంటే గుడ్ బై. చూడు బాబు, మా అమ్మాయి లేచిపోలేదు, మతిస్థిమితం తప్పి వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్. అందుకే మీ అమ్మాయిని మీకు అప్పగించాలని మీ అడ్రస్ పట్టుకుని మీ ఇల్లు ఎత్తుక్కుంటూ మీ అమ్మాయిని తీసుకొచ్చాను. ఏమిటి, మా అమ్మాయి జై దొరికిందా? దొరకటమా? చూడండి వస్తుంది. ఏమిటయ్యా ఇది కొల్లేచంతలాగా? చూడండి చూడండి. జయ, ఏమిటా ఇదంతా? ఏమిటా? చూడండి చూడండి, దగ్గరలో ఉన్న తాడే ఇలా అయిపోయిందంటే నేనే దగ్గరుంటే ఏమైపోయేవాడిని? ఈ పాటికి నా చర్మం తూట్లు పడిపోయేది. ఇది మామూలు పిచ్చి కదండి, ప్రేమ పిచ్చి. జయ, ఏమిటై చేస్తలో? బావా నిన్నే పెళ్ళాడుతా, రాముడు భీముడు, రాముని మించిన రాముడు, అగ్గి రాముడు, పిడుగు రాముడు, డ్రైవర్ రాముడు, టైగర్ రాముడు. బావా అబ్బా, బావను కదే నేను, మీ నాన్నను. నాన్న? ఎవరు నాన్న, ఎవరు అన్నా? నాన్నన్నది ఎవరన్నా? ఈ లోకంలో నాకు ఎవరున్నా లేకున్నా ఉన్నది ఒకటే, ప్రేమ. బావా 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 బావా. బావను కదే నేను, మీ నాన్నను. రేవతి, రేవతి. అమ్మా జయ, జయసుధా, జయసుధా, జయప్రద, జయలలిత, జయచిత్ర, జయలక్ష్మి, జయమాలిని, జయ విజయ. బావా బావా. ఏమిటి ఏమైంది నీకు? పిచ్చండి, ప్రేమ పిచ్చి. నేను కొండ మీదకి వెళ్ళి వస్తున్నాను, ఏ అని పిలిచింది. కొండ మీద నుంచి నువ్వు కిందికి దూకుతావా లేక నన్ను దూకమంటావా అంది. అప్పుడు అర్థమైంది ఇది పిచ్చి కేసు. అంత మాత్రాన పిచ్చాను ఎలా చెప్పగలవా నువ్వు? ఎలా చెప్పడం ఏమిటండి,
మొన్నటి వరకు విశాఖపట్నం పిచ్చి హాస్పిటల్లోనే కదా నేను పనిచేసింది. ఏయ్! నా బావని ఎక్కడ దాచావో చెప్పు. నాకు నా బావ కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. నా బావని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు చెప్తావా? నా బావని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. ఆడోలి గంజి గీలాల గచ్చ కచక కచక కచక. ఏమిటయ్యా ఏమిటిది? పిచ్చి భాష. పిచ్చి భాష? అవునండి, ఇది పిచ్చి వాళ్ళకే తెలుస్తుంది. ఏం భాష ఏమిటో? నీ భాషని దీన్ని చూస్తుంటే ముందు నాకు పిచ్చి పెట్టేట్టుంది. అది సర్లేండి, ఇలాంటి వాళ్ళని మేము ఎంతో మంది చూస్తుంటాం. ఏయ్! నా బావని ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. నాకు నా బావ కావాలి. నా బావ నాకు కాకుండా నన్ను ఎవరికో ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? నేను చంపేస్తాను. చంపేస్తాను. జయ! చంపేస్తాను. జయ! చంపేస్తాను. ఓ బల్ 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 అలిగిస్. కచక కచక కచక. వస్తాను సార్. ఆగు బాబు, ఆగు. దాన్ని ఏదైనా డాక్టర్ చూపించి నయం చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. లేకపోతే అది మా ఇద్దరు ప్రాణం తీస్తుంది. భలేవారండి, ఇక్కడ నేనుంటే ఎలా కుదురుతుంది మరి నా పని? నువ్వేం పని చేస్తున్నావయ్యా? ఉద్యోగం కోసం ఆ వెతుకుతున్నా. ఉద్యోగం మీద ఇక్కడ చేయొచ్చు కదా. ఒకరింట్లో పనిచేయనుండి. ఇంట్లో కదయ్యా, పిల్ల బాధ్యత. అబ్బే, మా అమ్మగారికి మాట ఇచ్చానండి, ఆడవాళ్ళ దగ్గర ఇది పనిచేయను. ఆడవాళ్ళ పని కదయ్యా. నువ్వు దాని కూడా ఉండి అది కేకలేస్తున్నప్పుడల్లా కచ్చక్ కచ్చక్ అంటూ ఉండు. వద్దులేండి, బయట నాకు 1000 రూపాయల దాకా అవసరం. వస్తాను సార్. ఆ వెయ్యి నేను ఇస్తాను, ఇక్కడే ఉండు. బాబు, దానికి ఏమైందో మాకేం అర్థం కావడం లేదు. దేవుళ్లాగా వచ్చావు. మళ్ళీ అది మనిషి అయ్యేదాకా మాతోనే ఉండు బాబు. సరేనండి, మీరు ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి ఇక్కడే పనిచేస్తాను. కానీ నన్ను సర్వెంట్ లాగా చూశారు. ఆ మంత్రం ఇక్కడే కదయ్యా, అక్కడేసి దాని పైకి తీసుకెళ్ళు. పద, పద. అలాగే అలాగే. ఓం ఓం కచక కచక. బొగుం 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 బొక్షకము బొక్షకము కచక కచక మెట్లక గదిక. ఓరి భగవంతుడా, ఏమిటా ఇది? పెళ్లిపీట మీద బాగానే ఉంది, ఇంతలోనే ఏమైంది దీనికి? ఏమవుతుంది మీరు చేసే నిర్వాకానికి? అది చిన్నప్పటి నుంచి బావ మీద మనసు పెట్టుకుంది. ఇప్పుడు కూడా బావా బావా అంటుంది. మీరేదో పిచ్చోని తీసుకొచ్చి కట్టపోతే పిచ్చేకి పారిపోయింది. అబ్బో అరవబాకే, అసలే పెళ్ళాకి పోయి రాజారావు కారాలు మిరియాలు ఉంటున్నాడు. ఎక్కడ పరువు నష్టం వేస్తాడని భయపడి చేస్తున్నాను. దావా దావా సార్, ఆ లావాలు దావాలు నాకు వదిలేండి సార్. 2 నిమిషాల్లో ఫటాఫట్ తేల్చేస్తాను. పీటల మీద పెళ్లి ఆగిపోయింది, పెళ్లి కూతురు పారిపోయింది, పెళ్లి కొడుకు తండ్రి కోపం వచ్చింది. ఆ కోపం తగ్గాలి, ఈ పిల్ల ఆ ఇంటి కోడలవ్వాలి. అంతేగా? అంతే. అంతేగా మీకు కావాల్సింది? అంతేనయ్యా. ఆ విషయం నాకు వదిలేండి సార్. అంటే ఇప్పుడు కూడా పిచ్చోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఓసి పిచ్చిదానా, మొన్నిచ్చినా ఇవ్వపోయినా పర్వాలేదే, ఇప్పుడు మాత్రం వాడికే ఇచ్చి పెళ్లి చేసి తీరాలి. నమస్కారం సార్. నమస్కారం అండి. నువ్వా? ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? అదే మొహంతోనేనండి. అయినా ఏం తప్పు చేశానని నేను మొహం మార్చుకురావాలండి. ఏం తప్ప? పెళ్లి కావాల్సిన పిల్ల లేచిపోతే అంతకంటే తప్పేం కావాలి? అబ్బా, దానికి 190 క్షమార్పణ చెప్పుకుంటూ ఉత్తరం రాశాను. తిరిగి వస్తే మళ్ళీ అదే మాట అంటున్నారు. అది లేచిపోలేదండి, తీసుకోబడింది. రెండూ ఒకటే. ఎలా అవుతుందండి? చూడండి, దాన్ని పెళ్లి చూసుకోవాలనుకుంటున్న సుభద్రమ్మ కొడుకు సుధాకర్ గా లేడు. వాడు ఒక మలయాళ మంత్రిని తీసుకొచ్చి వాడి చేత పువ్వుల్లో మందు పెట్టించి ఆ పువ్వుని అమ్మాయి తల్లో పెట్టించాడు. దాంతో అది బుర్ర చెడిపోయి పారిపోయింది. నీకెలా తెలుసు? పువ్వులు పడిపోయిన తర్వాత మళ్ళీ అదే తిరిగి వచ్చింది. పర్వతాలు గారే దగ్గర నుండి తీసుకొచ్చారు. ఏమండి పర్వతాలు గారు, చెప్పలేమండి. తమరు ఉన్నది చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఎందుకండి చెప్పండి? మరి బావుగారు నమ్మట్లేదే. బావుగారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మళ్ళీ మనం కలుద్దాం. పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అంతే ఏమ్మా? జయచ్చుద్దా ఆహాహా. చూడండి బావుగారు, ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టం. చిలకా గోరింకలాగా, సీతారాముల్లాగా, పార్వతీ పరమేశ్వర్లాగా ఉన్నారదంట. ఏమిటయ్యా, ఏమిటిదంతా? ఏమిటేమిటండి, నేనేం చెప్పలేనండి. వాళ్ళ ఉప్పు పులుసు తింటున్నాను కదా. చెప్పవయ్యా. ఆ అమ్మాయి పిచ్చిది. నేనేం చెప్పలేనండి. వాళ్ళ ఉప్పు పులుసు తింటున్నాను. చెప్పమంటుంటే ఆ అమ్మాయి పిచ్చిది, నేను వైద్యం చేయడానికి వచ్చానని మీతో ఎలా చెప్పనండి? నేనేం చెప్పలేనండి. వాళ్ళ ఉప్పు పులుసు తింటున్నాను కదా. అంటే నువ్వు వైద్యం చేయడానికి వచ్చావా? అయ్యా, నా ఉద్యోగం అది. నన్ను వివరాలు అడగండి. అడిగితే ఆ పిల్లకు పెళ్లిపిచ్చి పెళ్లి కాకముందే వేరే వాడి మీద మనసుందని నా నోటితో ఎలా చెప్పమంటారు? నేనేం చెప్పలేనండి. వాళ్ళ ఉప్పు పులుసు తింటున్నాను కదా. ఆ పిల్లకు వేరే వాళ్ళ మీద మనసుందన్నమాట. ఆ పిల్ల మనసు ఆ పిల్ల మేనత్త కొడుకు సుధాకర్ మీద ఉందని నా నోటితో ఎలా చెప్పమంటారు? వాళ్ళ ఉప్పు పులుసు తింటున్నాను కదా. అంటే ఆ అమ్మాయికి మన సుఖమానం చేసుకోవడం ఇష్టం లేదన్నమాట. వదిలేండి, నా నోటితో చెప్తే బాగోదు.
ఆ పిల్ల ఆ పెళ్లి కొడుకు కోసం పెళ్లిపేటల మించి లేచిపోయిందని పెళ్లిన తర్వాత కూడా లేచిపోతుందని నా నోటితో ఎలా చెప్పమంటారు? నువ్వేం చెప్పొద్దు, వాళ్ళు ఉప్పు పులుసు తింటావు కదా, చెప్పింది చాలు. ఏమయ్యా, ఏ దరిద్రపు నోటితో ముహూర్తం పెట్టావు గానీ ఇంత లక్షణంగా జరిగింది. ఇప్పుడైనా సరైన ముహూర్తం పెట్టాడు. నా నోరు దరిద్రం కాదు స్వామి, ఇక్కడ పెట్టమన్నారే అదే దరిద్రం. అసలు నా టైమే దరిద్రం అయ్యా. బావుగారు, ఇక మనకు టైం లేదు. నిజమే, అది చెప్పడానికే వచ్చాను. మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అదేమిటి? ఏమిటా? పిచ్చిదాన్ని తీసుకొచ్చి మావాడి కంట కడదామని చూస్తారా? పిచ్చా? ఎవరు చెప్పారు? నేను కళ్ళారా చూశాను దాని పిచ్చి చేష్టలు, పిచ్చి పాటలు. లేకపోతే నేను పిచ్చివాడిని అనుకున్నారా? అది పిచ్చి పెట్టే లేచిపోయింది. చచ్చా, దాన్ని పిచ్చి పెట్టిందా? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారో చెప్తాను. ముందా పిచ్చిదా? నేను బావ కలిసి చెరువులో స్నానం చేస్తాం బట్టలు లేకుండా. మాట్లాడకుండా పైకి మరి నువ్వేగా చెప్పావు మేమిద్దరం మొగుడు పెళ్ళామని. నోరు మూసి పైకెళ్తావు లేదా? నువ్వు చెప్పావా లేదా? నేను ముయ్యాలమ్మాయి. ఏమయ్యా, ఇప్పుడు చెప్పు, నీ కూతురు పిచ్చిదా కదా? అది కాదు బావుగారు. ఏది కాదు? వేషాలు వేస్తున్నావా? నువ్వు వేసే వ్యర్థ వేషాలకి పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఇడుస్తాను. మళ్ళీ నా గడప దొక్కావా కాల్చి పారేస్తాను. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఏ నీ కొడుకే పెద్ద మన్మథుడా? వాడికి మాత్రం పిచ్చి లేదా? నాన్న ఎవరికైనా పిచ్చి? సార్, ముహూర్తం ఖాయమైనట్టేనా? మళ్ళీ మాట్లాడావా మెడబెట్టి బయటికి ఎట్టేస్తాను. నిన్ననే పత్రు, వెళ్ళు త్వరగా వెళ్ళు. దయచేయండి. అంతేనంటారా? అంతే. అంతేనంటారా బావుగారు? ఇంకొకసారి ఆలోచించండి. గెట్ అవుట్, గెట్ అవుట్. గెట్ అవుట్, గెట్ అవుట్ అదయ్యా, గెట్ అవుట్. పదవయ్యా, ఏ మనమే దిక్కులేనాడువా? పద రామ్మా, పద. నేను కూడా లోపలికి వెళ్ళు. వద్దొదినా, ఏడొద్దు. ఏడుపు కాక నాకు మిగిలిందేముంది వదినా? ఆయన నన్నేం చేసినా పర్వాలేదు, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తాను. వాళ్ళిద్దరికి ఎవరికీ తెలియకుండా ఏ గుడిలోనైనా పెళ్లి చేసి, ఈ విషయంలో మాత్రం నా మాట కాదనకు. చేస్తారే, పెళ్లి చేస్తారే మీరు. మీరిద్దరూ ఆలోచించుకుని ఏ రాత్రికో నన్ను నా కూతుర్ని చంపినా చంపుతారే. ఇక్కడ తీసుకొచ్చి వదులుతావా? అంతకంటే తీసుకెళ్లి ఏ లాడ్జిలోనే వదలరాదు. మీరే చేసింది మాత్రం ఏమిటి ఇంతకన్నా తక్కువ? ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్ళు చుట్టూ తిప్పుతున్నారుగా. ఇంకొక మాట మాట్లాడేమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాకే ఎదురు చెప్తావా? నోరు మూసుకో. అమ్మా, ఏమిటమ్మా ఇది? మీ మావయ్య చూసావుగా? చూశానమ్మా, కలగ చేసుకోకూడదనే రాలేదు. కాలమే సమస్యల్ని పరిష్కరిస్తుందంటారు, అదే పరిష్కరిస్తుంది. నువ్వేం బాధపడకమ్మా, రామ్మా. చూడండి, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఎవరెవరిని చూస్తారో నాకు అనవసరం. అమ్మాయికి మంచి డబ్బు నా పైన చూడాలి. ఎంత కట్నం కావాలని ఇస్తాను, మీకు ఎంత కమిషన్ కావాలని ఇస్తాను. అర్థమైందా? నెల రోజుల లోపలే నేను ఈ పెళ్లి చేసి తీరాలి. ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. అంతే బూర్లు పుట్టలో పడ్డారు సార్ మీరు. నన్ను తనడం ఏంటి, నేను పుట్ల పుట్ల పడ్డం ఏంటయ్యా? చెప్తాను కదా రండి సార్. సార్, నేను చెప్పింది ఏమిటయ్యా సార్? వాడెవడు సార్ రాజారావు గారు? నీ స్టేటస్ ఏమిటి? ఆఫ్టర్ వాడి స్టేటస్ ఏమిటి? ఆ వెధువుని నువ్వు నెక్స్ట్ వచ్చి మాట్లాడా? ఓన్లేవయ్యా. ఓన్లీ ఏమయ్యా అని మీరు అనుకుంటాను సార్. నా గుండె నా గుండె బద్దలైపోతాను సార్. అసలు మీకు వాడికి తేడా ఏమిటి? మీకేమో అమ్మాయి ఉంది, వాడికేమో కొడుకున్నాడు, అంతే కదా? అంతే కదా సార్. వాడిని తలదమ్మే సంబంధం తీసుకొచ్చాను సార్ మీకు. మా తోడల గారి సంబంధం. చూడాలి కదా? అవును సార్, మా గురువు గారు. గురువు గారే ఉంటాయా? అవును సార్, ఇదిగోండి. ఆయన స్వయంవరం చేస్తున్నారు సార్. చూడండి, స్వయంవరం ఉంటాయా? ఆయన ఒకడే కొడుకున్నారు సార్. ఆ కొడుకేమో అమెరికాలో చదువుకుంటున్నాడు. అతనికి స్విస్ బ్యాంక్ లో కొన్ని కోట్లు ఉన్నాయి, కిస్ బ్యాంక్ లో కొన్ని కోట్లు ఉన్నాయి, కిస్ బ్యాంక్ లో కొన్ని కోట్లు ఉన్నాయి. అమెరికాలో చాలా మంది అమ్మాయిని ఇస్తామని వచ్చారు. ఇండియా అమ్మాయిని చేసుకుంటాను. తెలుగు అమ్మాయి, అందులో కృష్ణా జిల్లా అమ్మాయి. మందనకండి, అది చిత్తూరు జిల్లా. సార్, ఈ సంబంధం కానీ కుదిరిందనుకోండి, నీ జీవితం జన్మ చరితార్థం అయిపోతున్నా. మనం కట్నం ఎక్కువ. సరే సార్. సార్, ఆయన కట్నం తీసుకోవాల్సిన కర్మే సార్. ఆయనే ఎదురు కట్నం ఇస్తారు సార్. ఏమిటి ఎదురు కట్నం ఇస్తాడా? అవును సార్. ఎంతైనా ఇస్తారు సార్, అమ్మాయిని బట్టి. అయితే మనం అయితే ఏమయ్యా, బంగారు బొమ్మ, గోల్డ్, అయితే డైమండ్స్ ఇస్తారు. ఇట్లా డైమండ్స్ ఇస్తాడు. సార్, అసలు నూతుల తోడాల తాతారావని ఆయన పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన పెట్రోల్ నూతులున్నాయి సార్. ఏంటి పెట్రోల్ నూతులా? మరి తోడాలని పేరు ఎందుకు వచ్చింది? తోడాలా? తోడాలా? ఇవన్నీ వచ్చినాలే. కోహిలో
కోహినూరు వచ్చిన ఒకటే కదటయ్యా. లోహినీరు కోహినీరు నాకేం తెలుసు సార్. ఆయన ఇచ్చారు, నేను తడుక్కున్నాను. పెద్దవాళ్ళు మీకు ఎదురే నాకేం తెలుసు సార్. సరే ఇది నీకు ఎందుకు ఇచ్చాడు? కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు పెట్టినందుక? అవును సార్. ఎవరికైనా ఇస్తారా? మీరు పట్టుకుంటే మీరు కూడా ఇస్తారు సార్. అసలు ఇది ఖరీదు తెలుసా? 5 lakhs. 5 లక్షలు. 5 లక్షలా? సార్ నాకు ఒకరికే కాదు, నాతో పాటు 9 మందికి ఇచ్చారు సార్. 9 మందిగా? 9 ఇంటూ 5. వద్దు వద్దు వద్దు, లెక్కలొద్దు సార్. మీ అమ్మాయి నచ్చిందనుకోండి, పై నుంచి కింద వరకు తొడిగేస్తారు తోడాలి. ఏమైనా సరే నువ్వు ఈ సంబంధం కుదరదు. కుదర్చాలనే కదా సార్. కాకపోతే రాజ్యం ఇక ఆ రాజారావు సంగతి మాత్రం నా దగ్గర వద్దు. ఈ సంబంధం మాత్రం నువ్వు కుదర్చాలి. అంతేనా? పదండి. నీకు సిగ్గు ఎక్కువ అనుకుంటాను. చచ్చంత సిగ్గండి. చచ్చేదానికి సిగ్గెందుకు? నీ పేరు? సీతండి. మా అబ్బాయి శ్రీరామచంద్రుడు కాడు, సెక్రటరీ. వచ్చే జనంలో ట్రై చేయను. చూసి నీ వయసు ఎంత? 16. స్వీట్ 16. వెరీ గుడ్. వయసు చెప్పే ఆడదాన్ని, వయసు దాచే మగవాడిని ఇంట్లో ఉంచుకోకూడదంటారు. సెక్రటరీ చూసే మీ వయసు ఎంత? నాకు తెలియదండి. మరేం తెలుసు? మీరే గండి చెప్పొద్దన్నారు. ఎక్కడ? అక్కడ. అక్కడ అక్కడ చెప్పింది ఇక్కడ విని, ఇక్కడ చెప్పింది ఎక్కడ చెప్పే ఆడవాళ్ళు ఇంట్లో పనికిరారు. సెక్రటరీ తోసే. పేరు? రతి. మన్మధుడు ఎక్కడా? అలాంటిది లేదండి. మరి ఎలాంటిది ఉన్నాయి? ప్రేమ? ప్రేమ అలాంటిది మా ఇంట వంట లేదండి. మరి మా ఇంట్లో వండుకునేది ప్రేమే. ఆ ప్రేమ లేని వాడు మా ఇంట్లో పనికిరారు. సెక్రటరీ ప్రేమ గురించి తెలుసుకున్న తర్వాత ఆలోచిద్దాం. తోసే. విన్నావా? విన్నానండి. ఏమిన్నావు? ప్రేమ గురించి. ఏమైనా అనుభవం ఉందా? ఉందండి. ఎందులో? ప్రేమించటంలో. ఎందరిని ప్రేమించావు? ఒక్కళ్ళండి. ఒక్కళ్ళని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి కూడా? అవునండి. ఆ తర్వాత? ఒక రోజు రాత్రి అండి. ఒక రోజు రాత్రి మీ ఇద్దరం కలిసింది. కలిసి? కలవలేదండి, కలుద్దాం అనుకున్నామండి. అనుకుని తుఫాన్లో ఆయన చచ్చిపోయాడండి. ఆయన చచ్చిపోయి ఉండకపోతే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు? అవునండి. అంటే మీ ఇద్దరికి ఆల్మోస్ట్ కళ్యాణం అయిపోయినట్టే. అంతే కదండి మరి. సెక్రటరీ ఇంకేమైనా మిగిలారా? నో, ఇది ఇంకెందుకు నువ్వు వెళ్ళు. నమస్కారం సార్. హలో లండన్. ఓ యు టచ్ మీ ఆఫ్టర్ 1:30. హలో అమెరికా. అమెరికా సార్. అమెరికా? అమెరికా సార్. హలో యా యు టచ్ మీ ఆఫ్టర్ 2:30. హలో నమస్కారం సార్. డెన్మార్క్. డెన్మార్క్ సార్. డెన్మార్క్. Ask him to touch after 3:30. After 3:30. నమస్కారం సార్. Yes. Don't touch any phone hereafter. Yes sir. నమస్కారం సార్. Yeah. ఎవరు మీరు? వాట్? ఎవరు మీరు? వాట్? ఎవరు మీరు? వాట్? Who are you? మీరెవరు? Who is this fool? ఫోన్ కాదు సార్, పెద్ద మనిషి. నువ్వెవరు? పర్వతం సార్, కాళ్ళు పట్టేవాడిని. పర్వతం సార్. పర్వతం. పర్వతం. అవ్వాలి పర్వతం. ఫైన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, మేము అమెరికా వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? వారి దగ్గర పనిచేసేవాడు. వారి దగ్గర? వెరీ నైస్, వెరీ నైస్. నైస్ బాయ్. వెరీ నైస్ బాయ్ సార్. వారు బలరామయ్య గారు. బలరామ్. ఏమిలా వచ్చారు? పెళ్లి చూపులు. ఏమి పెళ్లి చూపులు ఈ వయసులో? వారి పెళ్లి? వారికి కాదు సార్, వారి అమ్మాయి. ఓ
ఏమి పెళ్లి ఇంటర్వ్యూలకా వెరీ గుడ్. ఏమి ఆలస్యంగా వచ్చారు, ముందుగా తీసుకొచ్చి లైన్ లో తోసేయలేకపోయారా? లైన్ లో పెట్టడం ఇష్టం లేక మిమ్మల్ని మమ్మల్ని లైన్ లో పెడదామా? నో 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 నో, ఎవరైనా మా లైన్ లోకి రావాల్సిందే తప్ప మేము ఎవరి లైన్ లోకి. సెక్రటరీ సార్ మిమ్మల్ని వారింటికి తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చేశాను సార్. మా సెక్రటరీ వదిలే మాటిచ్చా. ఎవరి మాటిచ్చావు, ఎవరిని అడిగి మాటిచ్చావు? సరే, కేవలం పెద్ద మనిషి మాటిచ్చావు కాబట్టి ఒక్కసారి మాత్రమే నీ మాట మన్నించి మేము వస్తాం. ఓకే ఓకే మిస్టర్ బలరాం, నీ అదృష్టం. మన పద్ధతి చెప్తాను సార్. ఓకే తప్పకుండా. ఓకే మిస్టర్ బలరాం, గాడ్ బ్లెస్ యూ. వస్తాం సార్. బట్టల షాపులో 50,000 అయింది, ఫర్నిచర్కి 1,00,000 రూపాయలు అయింది, 3 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ కొనిపించా. మొత్తం 4.5 లక్షలు. నాకున్నది 10 లక్షలు. ఆ 10లోనూ ఈ 4.5 పోతే మిగిలింది 5.5 లక్షలు. పోతే పోనివ్వండి సార్, పెద్ద 4.5 లక్షలు. 4.5 లక్షలకి 10 కోట్లు సంపాదించబోతున్నారు సార్. అందులోనూ కోటీశ్వరులతో వేయమందబోతున్నారు సార్. ఇటువంటిప్పుడు మీరు ఇలా చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకుంటే చీప్ అయిపోతారు సార్. రేపు పొద్దున్నే తోడాల గారు మన ఇంటికి రాబోతున్నారు. వారు వచ్చేటప్పటికి మీరు సూటు బూటు కోటు జం జం. అలాగే సార్ ఆయన వచ్చేస్తున్నారు సార్. అయ్యారు అయ్యారు వచ్చేస్తున్నారు, ఆయన వచ్చేస్తున్నారు. వారు వచ్చేస్తున్నారు. ఏమే? వారు వచ్చేస్తున్నారు. అమ్మాయిని తీసుకురా. ఆయన వచ్చేస్తున్నారు, నువ్వు త్వరగా రా. రండి. సార్ దయచేయండి సార్, దయచేయండి. దయచేయండి. ఏమిటి? దండ తెలుసు దేనికి? మెడలో వేయటానికి. మెడలో వేయడానికి కాకపోతే కాళ్ళ కట్టడానికా? వ్రతం మాకు దండలంటే పరమాసహ్యం అని వారికి తెలియదా? తెలుసండి. మరెందుకు చెప్పలేదు మీరు? తప్పిపోయింది, క్షమించండి. సార్ మీరు దండ ఎందుకని వేయించుకోరు? వేసుకో. ఎందుకని సార్? మీరు దండలు వేస్తే మేము వంగాలి, మేము వంగితే మీకు లొంగినట్లు లెక్క, అందుకని మేము వేసుకో. పొగుడుతున్నారు, పొగడతలనా మాకు పరమాసహ్యమే. పరమసహ్యం. పొగిడే వాళ్ళ పడు పీకించేయాలి మా అభిప్రాయం. వారి అభిప్రాయం. బ్రహ్మాండం సార్. పళ్ళు పొగడం సార్. సార్ మీరు వంగకుండానే నేను పీట వేసుకు దండ వేస్తాను. పీట మేము దీనికి ఒప్పుకోం. ఎందుకంటే పీట వేసుకుంటే మీరు మాకంటే ఎత్తుగా ఉంటారు, మరొకరు మాకంటే పైన ఉండడానికి మేము సహించాం, అందుకే ఎత్తిన క్యాప్ పెట్టాం. పొగడండి, కానీ దండ మాత్రం వేయాలి. సార్ ఆ దండ కోసం 300 రూపాయలు ఖర్చు 300 రూపీస్, 300 రూపాయలు. 300 రూపాయలు వేస్ట్ చేయడానికి మేమేమైనా పిచ్చివాళ్ళం అనుకున్నావా? నో, వారి దండ వారికే వేస్తాం. దండేది ఇదిగో సార్. వంగండి. థ్యాంక్స్ సార్. తీయద్దు. వేసిన దండ తీయడం వేసిన వారిని అవమానించినట్లు లెక్క. కానీ బరువుగా ఉంది సార్. ఆ బరువు మా మెడకు తగిలిద్దామా? లేదు, ఉంచుకుంటానండి. అవును, మీరు మా కాళ్ళకి నమస్కారం పెట్టారా? దండ వేసిన తర్వాత పాదాభివందనం చేయడం సంస్కారం. పెట్టండి. అవును, పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాలి కదా. లేవండి. నెత్తి మీద చేపెట్టారు సార్. అది పద్ధతి, అది పద్ధతి. గురువు గారి కాళ్ళకి శిష్యుడు నమస్కారం పెడతాడు, ఎందుకు తెలుసా? తెలీదు సార్. గురువు గారి శక్తినంతా కాళ్ళలోంచి లాగేయడానికి. ఆ తర్వాత గురువు గారు శిష్యుడు నెత్తి మీద చేపెడతాడు, ఎందుకో తెలుసా? తన శక్తిని శిష్యుల్లో ఉన్న శక్తిని మొత్తం లాగేయడానికి. ఈ విషయంలో కూడా మిమ్మల్ని పోవడాలి కానీ మీరు పొడలాగేస్తారని భయంగా టిఫిన్లు చల్లారిపోతున్నాయి, వస్తారు. మేము వేడుకున్నాం, మేము అమ్మాయి గారు చూడాలి. అదిగో సార్. ఏమి కుమారరత్నం గారు ఎంతసేపు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంది సార్. ఏమి మీరు మాతో చెప్పలేదేమి? మీరు మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అలాగే సార్. ఈ దండ ఉంచమంటారా? ఉంచుతానండి. మీ నవ్వులు మాలో కొత్త చైతన్యాన్ని పుట్టిస్తున్నాయి. మీ చూపులు మా ఊపిరికే ఊపిరి పోస్తున్నాయి. మీ నడకల మా వయసుకే నడక నేర్పిస్తున్నాయి. పర్వతం కొంప తీసి ఈయన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా?
ఆయన చేసుకుంటే మాత్రం ఏమిటండి కోట్లు. కోట్లు సర్లేవయ్యా, పెళ్ళనుకున్నది వీళ్ళ అబ్బాయి కదా. ఆ పిలుపులు మమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి బలరాం. సార్, కుమారి రత్నం మాకు నచ్చింది. అంటే మీ అబ్బాయి గారు హృదయ పూర్తిగా నచ్చింది. సంతోషం సార్. నాన్న నాన్న నాకు నచ్చారు. పిచ్చి బొమ్మ, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఆయన కదే, వారి అబ్బాయిని. ఈయన కూడా నాకు నచ్చారు. నోరు మూసుకో. ఆయన మీ మామగారు, అంటే తండ్రితో సమానం. అయినా ఈయన కూడా నాకు నచ్చారు. అబ్బా, నువ్వు నోరు మూసుకో లోపలికి. ఏమిటా గుసగుసలు? మాకు గుసగుసలంటే పరమాసహ్యం. గుసగుసలు కాదు సార్, ఆ. ఏదో ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నా. కాదు సార్, వీరే ఎంత అందంగా ఉన్నారు, వీరి అబ్బాయి ఇంకా ఎంత అందంగా ఉంటారని చెప్తుంది సార్. పొగుడుతున్నారు. లేదు సార్. లేదండి, మీరే నాకు నచ్చారు అని చెప్పాను. ఏమి అచలక పలుకు. అందుకే మీరు మాకు నచ్చారు. పర్వతం చిత్తం కుమారి రత్నం మాకు నచ్చారు. చిత్తం ఈ వివాహానికి మా అంగీకారం తెలుసు. చిత్తం. సార్, ఆ. మీ అబ్బాయి గారికేగా. అది మీకు అనవసరం. ఏమి అధిక ప్రసంగం, వయసు వచ్చింది లేదు బుద్ధి. ఏగనే మాట్లాడు సార్. ఈ సంతోష సమయంలో మాదొక చిన్న కానుక. ఏమిటది? ఉంగరం సార్. అదేమిటి సార్, అన్ని వేళకి ఉంగరాలు ఉన్నాయి. మా నాన్నగారు ఉంగరాల గంగరాజు బిరుదాంకితుడు. ఓ, వారు పోయిన తరువాత వారి జ్ఞాపక చిహ్నంగా అన్ని వేళ్లకు ఉంగరాలు మాత్రం పెట్టగలిగారు. మీ ఉంగరం పెట్టడానికి మా వేళ్లు ఖాళీగా లేవు. కాలికి పెట్టుకోండి. ఆ? కానీ ప్రస్తుతం బూట్ ఉంది, మేము తరువాత పెట్టుకుంటాం. మీ దగ్గర ఉంచండి. సార్, ఇది వజ్రాల ఉంగరం సార్. మేము వజ్రాలని కింద భాగంలోనే దాస్తాం. ఆ? అక్షరానికి 1,00,000 చొప్పున 4 అక్షరాలకి 4 లక్షలు ఇచ్చి చేయించాను సార్. 4 లక్షలు? యు మీన్ 4 lakhs? అవును సార్. ఇది 4 లక్షలు దండ 300. సెక్రటరీ, మనం వీరి గృహప్రవేశం చేసిన శుభ సందర్భంలో మనల్ని గౌరవించడానికి వీరు 4,300,000 రూపాయలు ఖర్చు పెట్టారు. సార్. వారిని గౌరవించడం మన ధర్మం కదా. Yes, sir. మన సంతకాలు పెట్టిన ఖాళీ చెక్కుపుకుంటుంది, తీయండి. చేయి చాచండి. దోసిలి. ఏమిటి సార్ ఇది? మా వంశాచారం. బిచ్చం వేస్తున్నట్టు వేస్తున్నారు. అడిగితే వేసేది భిక్ష, అడగకుండా వేసేది దక్షిణ. చూడండి, భారత పట్టినప్పుడు దక్షిణ వేస్తారు, కాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు ఆశీర్వదిస్తూ డబ్బులు వేస్తారు. అలాగే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మా వంశాచారం. వంశాచారం. పోవడం లేదు సార్. ఇది ఖాళీ చెక్కు. ఆ. 1 కోటి రూపాయలకు తక్కువ కాకుండా కోటి రూపాయలు తక్కువ కాకుండా మీ ఇష్టం, ఎన్ని కోట్లైనా సరే రాసుకోండి, వేసుకోండి, తీసుకోండి, మీ ఇష్టం ఎప్పుడైనా సరే. మా కోసం నాడాలు గారు వెయిట్ చేస్తూ ఉంటారు, మేము వెళ్ళొస్తాం. 1 కోటి రూపాయలకి తక్కువ కాకుండా ఎన్ని కోట్లైనా రాసుకోండి, వేసుకోండి, తీసుకోండి అన్నారు కదా. ఎన్ని కోట్లు వేసుకున్నాం? ఆయన వేసుకోమంటే వేసేసుకోవడమేనా? ఆయన కూడా వేసుకోమన్నారు. ఆయన చాలా గొప్ప తెలివితోటండి. మిమ్మల్ని జస్ట్ టెస్ట్ చేయడానికి ఇచ్చాను చెక్కు. చేయటం ఏంటయ్యా? అదేనండి, మీరు కక్కుర్తి మనిషి అవునా కాదా అని తెలుసుకోవడానికి ఈ చెక్ మీకు ఇచ్చారు. సపోజ్ ఈ చెక్ మీరు బ్యాంకులో వేశారనుకోండి, వెంటనే ఆయన మిమ్మల్ని కక్కుర్తి మనిషి అనుకోండి బ్యాంకు ఫోన్ చేసి మీరు డబ్బు ఇవ్వద్దని చెప్తారు. వాళ్ళ అబ్బాయిని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దంటారు. ఇంత మాత్రం ఉందా? ఇంకా చాలా మాత్రం ఉందండి. అసలు ఆయన గురించి నాకు తెలుసా, మీరు తెలుసా? ఆయన ఎటువంటి వాడు తెలుసా? 1 రూపాయి ఎదుటి వ్యక్తికి ఇచ్చారనుకోండి, ఆ 1 రూపాయికి ఎదుటి వ్యక్తి తనకి ఏం చేస్తారని ఆలోచిస్తుంటాడు. అదే ఆయన టెస్ట్. మనకు చెక్ ఇచ్చాడు, రేపు వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి చేయబోతుంది. చేయబోతుంది. ఇప్పుడు మరి ఏం చేయాలయ్యా? ఏం చేయాలంటారేంటండి? ఆయన ఖాళీ చెక్ మీకు ఇచ్చారు కదా. అవును, మీరు కూడా ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చేసండి. అమ్మ బాబోయ్, ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసిస్తే నా ఆస్తి మొత్తం నాకు తీసుకుంటే పోతే పోనేయండి. అప్పాలు మీ ఆస్తి ఎంత ఉంది? 10-12 లక్షలు మీ చేతిలో ఉంది. చెక్కు కొన్ని కోట్లు విలువ చేస్తుందండి. ఇది కరెక్టే. కరెక్ట్ ఏంటండి? చూడండి, మీరు ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారనుకోండి, మీ మీద ఆయన పెద్ద కాన్ఫిడెన్స్ ఏర్పడిపోతుంది. నేను ఖాళీ చెక్ మీద సంతకం చేసి ఇచ్చాను, ఆయన ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చాడు, ఈజ్ రియలీ గ్రేట్ అని అనుకుని మీ మీద పెద్ద పెద్ద కాన్ఫిడెన్స్ ఏర్పడిపోతుంది. చూడండి, మీరు సంతకం చేసి ఇచ్చినా సరే ఆయన తీసుకో, మీ మొహం మీద చేస్తారు. అది కాసేందుకు రేపు ఇచ్చేద్దాం. పదండి. సార్ మీరు తప్పకుండా తీసుకోవాలి. మీరు తీసుకోకపోతే వారు బాధపడతారు. తీసుకుంటే మేము బాధపడతామే. సార్ అందులోనూ వారి అమ్మాయి మీద ఒట్టేసుకుని వచ్చారు. ఒట్టంటే క్వశ్చన్ ఆఫ్ సెంటిమెంట్. యు సీ మిస్టర్ బలరామయ్య, మీరు ఒట్టు వేసుకున్న తర్వాత మేము కాదనం. ఎందుకంటే ఒట్టు అన్న తర్వాత మేము గనక తీసుకోకపోతే ఆ అమ్మాయి గారు పోతారు, లేదా ఆ ఒట్టు వేయించిన మీరు పోతారు. అందువల్ల మీరు ఇద్దరు పోవడం మాకు ఇష్టం లేదు. కాబట్టి సెక్రటరీ పాపం Yes, sir. తీసుకోండి, ఇచ్చేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నిజంగా తీసుకోవడం కదా. వచ్చిన తర్వాత బాగోదు. ఆ కాగితం ఇలా ఇవ్వండి. ఇస్తున్నాను సార్, తీసుకోండి సార్.
తోడలు గారు. చూడాలి కదా ఏమిటట? నమస్కారం సార్, నేను పర్వతం మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? ఏం లేదు, అమ్మాయి కావాలి, పంపించు. అలాగే సార్. ఏమిటి? ఒకసారి అమ్మాయి గారిని పంపించమంటున్నారు. మనమ్మాయినా? మన అమ్మాయి గారు సార్, మీ అమ్మాయి. సర్లేవయ్యా, ఎక్కడికి? ఎక్కడికైనా అడుగుతున్నారు సార్. తోటకి పంపించమంటున్నారు సార్. తోటగా ఎందుకు? సార్ ఎందుకు అడిగితే బాగోదు, ఆయన కోపం వస్తుంది. అందుకని ఆయన పంపించమంటున్నట్టుగా పంపించేద్దాం. అదేమిటయ్యా, ఎందుకో తెలియదుగా. ఏమైనా టెస్ట్ చేస్తారేమో సార్. అమ్మాయినే టెస్ట్ చేస్తారయ్యా. ఏం టెస్ట్ చేస్తారయ్యా అంటే నాకు తెలుసు. పెళ్లికి ముందు ఏదైనా టెస్ట్ చేస్తారేమో సార్. పెళ్లికి ముందు అమ్మాయిని టెస్ట్ చేయడానికి పంపించడం బాగుంటుందంటావా? పంపించకపోతే చెక్కు వాపస్ ఇచ్చమంటారు. ఆలోచించి పంపిస్తాను చెప్పు. ఆలోచించి, మీరు ఆలోచించి పంపించేలోగా ఆయన ఆలోచించకుండా వేరే అమ్మాయిని ఫిక్స్ చేసేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఓ పని చేద్దాం సార్. ఏమిటి? ఆయన డేంజర్ లేని మనిషి, అందుకని అమ్మాయిని పంపించేద్దాం. ఇదిగో, అమ్మాయి కూడా మనం వెళ్తే మనం ఎందుకు సార్? అమ్మాయిని ఏం చేస్తాడో చూసేదానికి. అవును, ఈ విషయం ఏం తెలిసిందనుకుని కుక్కలు ముట్టారు కొట్టారు. అందుకని ఒక పని చేద్దాం, ముందు అమ్మాయిని పంపించేద్దాం. వెనకాలే వెళ్ళి చెట్టు పక్కన నక్కి ఏం చేస్తుంటాడో చూస్తాం. ఇది బాగుంది. బాగుంది కదా? బాగుంది. చెప్పేద్దామా? చెప్పు. గురుగారు పంపించేస్తున్నా. నమస్కారం సార్. వాళ్ళ నాన్న వచ్చేసాడు. వెళ్ళిపో, వెళ్ళిపో. బలరామయ్య, ఏమిలా వచ్చారు? లేదు బాబు, చూసి వెళ్దామని వచ్చా. మేము కూడా మిమ్మల్ని చూద్దామనే బయలుదేరాం. ఆడబోయిన తీరుతో ఎదురయ్యింది. బలరాం, మీ అమ్మాయి గారు మాకు అన్ని విధాలా నచ్చారు. వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి మామగారు. మామగారా? కాదు బాబు, మనం బావా బావా అవుతాం. బావా? ఏమి బావా? మీరు మా కాడుకరికి కన్యాదానం చేసేటప్పుడు మీరు మాకు ఏమవుతారు? మామగారే కదా. మీ అమ్మాయి గారిని మేము పెళ్లి చేసుకునేటప్పుడు వారు మాకేమవుతారు? భార్య గారే కదా. మేము మీకు అల్లుళ్ళమే కదా. కాదు బాబు, మేము మా అమ్మాయిని చూపించింది మా కోసం. మేము మీ అబ్బాయి గారి కోసం అనుకున్నాం. మేము మా కోసమే అనుకున్నాం. అయితే మాది పొరపాటే. మేము మాత్రం పొరపాటు పడలేదు. ఏం డార్లింగ్? అవునా, మేము పొరపాటు పడలేదు. పైగా ఏం చక్కగా ఆడుకున్నావు. పాడుకున్నాం కూడా, మర్చిపోయారు. ఆడుకున్నాం కూడా. కాదు బాబు, మీ అబ్బాయి గారికే. ఏమి మా అబ్బాయి గారికి అని మేము మా నోటితో అన్నామా? మా నోటితో మీకు చెప్పామా? మీ నోటితో పోనీ మీరు మాకు చెప్పారా? మరి ఇంకేమి చెప్పడం కాదు బాబు, పర్వతం. ఎవడో పర్వతం? ఇదిగో మీరు. వాడెవడో అన్నదానికి మేము బాధ్యులం. అయినా ఇంత హీనమైన సంబంధం మా అబ్బాయి గారికి చేయవలసిన కర్మ మాకేం పట్టింది? అఫ్ కోర్స్ పిల్ల బంగారం. ఇంత వయసు వచ్చిన మీకిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ఏమి అధిక ప్రసంగం, అధిక వ్యవహారం? పిల్లనివ్వమని మీ కాళ్ళ చుట్టూ మేము తిరిగామా? మా కాళ్ళ చుట్టూ మీరు తిరిగారా? పర్వతం, వీరు మమ్మల్ని చాలా అవమానించారు. క్షమించండి సార్. మేము వెళ్ళిపోతున్నాం. ఈ సంబంధం మాకు అక్కర్లేదు. కానీ మా చెక్కు మాత్రం సాయంకాలానికల్లా మా ఇంటికి పంపించేయండి. 4 గీసుకుంటాం సార్. వస్తాను డార్లింగ్. సార్ సార్, నాన్న ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన పిలు, నాన్న ఆయన పిలు. ఛీ, ఊరుకోయ్. పర్వతం, ఏమిటయ్యా ఎదురు తిరిగింది? ముసలోడు చేసుకుంటానంటాడు. అయ్యో నాన్న, ఆయన ముసలోడు కాదు. ఏమిటయ్యా? ఆయన టైప్ అండి. మొదట ఇంట్రో చేసింది వాళ్ళ అబ్బాయి కోసమే. ఆయన మన ఇంటికి వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి మీద మోజు పడ్డారు. అవునా, నేను కూడా ఆయన మీద మోజు. అబ్బో, అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. పర్వతం, ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఏం చేయడం ఏంటండి? అసలు ఆయనతో మనకేంటి పని? అమ్మాయిని చేసుకునేది ఎవరు? వాళ్ళ అబ్బాయి గారి కదా. అవును. రేపు ఆయన విమానంలో వస్తున్నారు, అక్కడ పెడతాను ఫిట్టింగ్. ఏమిటి, అది కూడా ఇలాగే చేస్తావు? నేను చూసుకుంటాను కదా. రండి. సరే, మీరు రండి. పద. పదండి సార్, పదండి. అంచేత నువ్వు అర్జెంటుగా నా కొడుకు అయిపోవాలి. ఏమని? నీ కొడుకు ఈ తోడాల గారి కొడుకు బీడిల్ గారు కావాలి. ఓకే, నువ్వు అమెరికా నుంచి వచ్చినట్టు విమానంలో ఇక్కడ దిగాలి. ఎక్కడ దిగాలి? ఇక్కడ దిగాలి. దేంట్లో దిగాలి? విమానంలో, ఫ్లైట్ లో దిగాలి. కరెక్ట్ టైంకే వచ్చింది. సార్, వారే బిడ్డలు గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. నేను సార్ పర్వతాన్ని గుర్తుపట్టలేదు సార్. మీ నాన్నగారి కాళ్ళు పట్టేవాడిని. వారు పడుకున్నాక మీ కాళ్ళు పట్టేవాడిని. ఓ యూ మిస్టర్ పర్వతం, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్, మీరు ఈ ఊళ్ళో కడుగు పెట్టకుండానే మిమ్మల్ని కలుద్దామని. సార్,
వీరు బలరామయ్య గారని ఈ ఊళ్ళో చాలా పెద్ద మనిషి. నమస్తే. నమస్తే. బాగా డబ్బున్నవారు. అందులోనూ వీరికి ఓ అందమైన పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. అయితే మీరు ఈ ఊళ్ళోకి ఎప్పుడు వస్తారా, వారి అమ్మాయిని మీకు ఎప్పుడు చూపించాలా అని ఒకే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అందుకే వచ్చారు. వెరీ గుడ్. ఇండియాలో అడుగు పెట్టి పెట్టగానే మొట్టమొదటిసారిగా వచ్చిన అప్లికేషన్. కాదంటే సెంటిమెంటల్ గా బాగుండదు. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ సెంటిమెంట్. ఇంతకీ అమ్మాయి ఎక్కడుంది? తమరు సాయంకాలం ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి చూపిద్దామని. సాయంత్రం నేను మగ్గాడేలో ఉంటాను, అక్కడే తీసుకురండి. అలాగే. 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 See you. నమస్తే. Welcome, welcome. Come on, come on, come on. Take it. నమస్కారం సార్. నమస్తే. వీరేనమ్మా బేడీలు గారు. నమస్కారం బోడీలు గారు. బోడీలు గారు కదమ్మా, బేడీలు గారు. నమస్కారం బేడీలు. బేడీలు గారు ఏమిటన్నా? ఏం లేదమ్మా, వీరి చిన్నప్పుడు అన్నప్రాసానికి అన్నం తినటం మానేసి బంగారం నోట్లో పెట్టుకోవడం మొదలెట్టారు. ఎక్కడ బంగారం తింటారోనని చిన్నప్పుడే వీరికి 2 చేతులకు 2 బేడీలు వేసేశారు. అందుకే చిన్నప్పటి నుంచి వీరికి ముద్దుగా బేడీలు గారు, బేడీలు గారు అని పిలుస్తుంది. Come on, come on. Take your seat. బాబు, మీ గురించి పర్వతం అంతా చెప్పాడు. నాకు ఒక్కతే కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. చాలా మంది అమ్మాయి నుంచి పెళ్లి చేయమని అడిగారు. కానీ యోగ్యుడైన వాడిని, పెద్దంతస్తులో ఉన్నవాడిని చూసి పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు అన్ని అర్హతలో ఉన్న మీరు కనిపించారు కాబట్టి మా అమ్మాయిని మీరు భారీగా స్వీకరించాలి. ఆస్తిపాస్తుల గురించి మీరేం ఆలోచించక్కర్లేదు బాబు. మీ అంత పెద్దంతస్తున్నవాడిని కాకపోయినా నేను అంతస్తున్నవాడిని. యా ఇండియాలో అడుగు పెట్టి పెట్టగానే మొట్టమొదటిసారిగా వచ్చింది సంబంధం. కాదంటూ సెంటిమెంటల్ గా బాగుండదు. ఓకే ఓకే ఓకే. కాకపోతే చిన్న మాట, పెద్దవారు మా డాడీ ఉన్నారు కదా, వారితో కూడా ఓ చిన్న మాట చెప్పి వారి పర్మిషన్ తీసుకుని. అలా అయితే ఈ పెళ్లి జరగదండి. ఏ ఎందుకు జరగదు? బై బై బై. మీ నాన్నగారు ఈ అమ్మాయి గారిని చూశారండి. ఏం చూసి నచ్చలేదన్నారా? ఆ నచ్చిందన్నారండి. వెరీ గుడ్. మరి ఇంకే? ఆయనకి నచ్చిందన్నారండి. ఆయనకి నచ్చడం ఏమిటి? ఆయన పెళ్లి చేసుకోవాలని. వాట్? మా డాడీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం? నో నో నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఆయన ఎప్పుడు అలానే ఉండరు. లేదు బాబు, ఆయనే అన్నారు. మొట్టమొదట పెళ్లి చూపులు కానీ స్వయంవరం పెడితే మేమే ఆయన మా ఇంటికి ఆహ్వానించాం. మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో సమండి. కానీ తీరా వచ్చి చూశాక ఏమనుకున్నారో ఏమో, నేనే పెళ్లి చేసుకుంటున్నారు. దాంతో మనసు చివుక్కుమంది. మీరంటే ఆశపడ్డాం గాని చూస్తూ చూస్తూ ఆయనకిచ్చి ఎలా పెళ్లి చేస్తాను చెప్పండి. కాబట్టి మీ నాన్నగారు ఒప్పుకోరేమోనని మా ఉద్దేశం. ఆయన ఎవరు ఒప్పుకోకపోవడానికి? కరెక్ట్. మధ్యలో ఆయన ఎవరండి? పెళ్లి చేసుకోవాల్సింది నేను, కాపురం చేయవలసింది నేను. నా ఇష్టంతో పని కానీ ఆయన ఇష్టంతో పని ఏమిటి? అయినా ఆయన ఎందుకు ఈ మాట అన్నారో, ఎందుకు కాదన్నారో ఆయన సమక్షంలోనే తేల్చేస్తాం. రేపు మీరు మా ఇంటికి రండి, అక్కడే తేల్చేస్తాం. కానీ ఇది అలా తెలియ విషయం కాదు బాబు. నో 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 నో. తేల్చడం అంటే నా ఉద్దేశం నా నిర్ణయాన్ని మా నాన్నగారికి చెప్పి ఆయన్ని పెళ్లికి ఒప్పించడం అనమాట. మీరు మాత్రం మా ఇంటికి వచ్చేయండి. ఓకే బాయ్. వస్తా నాన్న. పద. బలరామయ్య, నువ్వు వస్తావు వస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నాను. అనుకున్నట్టే వచ్చా. వెల్కమ్. నాకు తెలుసు మీరు మనసు మార్చుకుని మీ అమ్మాయి గారిని మాకు ఇవ్వడానికి మీరు వస్తారు. థ్యాంక్ యూ. కమాండ్ ఆర్డర్. మేము మీకు ఇవ్వడానికి రాదు, మీ అబ్బాయి గారికి ఇవ్వడానికి వచ్చాం. అబ్బాయి గారు? అబ్బాయి గారు వచ్చారండి, మీకు తెలుసు. నువ్వు చెప్పావా? నేను చెప్పలేదు సార్. మరి వారికి ఎలా తెలుసు? వారే చూశారు. వారు చూశారు? ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఎలా చూశారు, ఎవరు చూపించారు? నేను చూపించలేదండి. వారే ఎయిర్పోర్ట్ లో. విమానాశ్రయం. విమానాశ్రయానికి మేమే వెళ్ళలేదు, మేమే చూడలేదు, మీరు ఎలా చూశారు? చూశాము, మాట్లాడాము, అన్నీ అయిపోయాయి. ఏమిటి? తండ్రికి తెలియకుండా కొడుకు దగ్గర, కొడుకు తెలియకుండా తండ్రి దగ్గర ఫిట్టింగ్లు పెడుతున్నారా? ఫిట్టింగ్లు పెట్టాల్సిన అవసరం మాకేం లేదు. మీ అబ్బాయి గారు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఓ వాట్ ఈస్ ఇల్లితి. మా అబ్బాయి గారు మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటానన్నారా? మా అబ్బాయి గారి గురించి మీరేమనుకుంటున్నారు? వారు శ్రీరామచంద్రులు, మేము దశరథ మహారాజులు. మేము గీచిన గీత వారు దాటారు. మాకు తెలుసు మీ నాటకాలు. ఐ సెడ్ గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. గెట్ అవుట్. డాడీ బాబు, నిన్ను వారు విమానాశ్రయంలో కలిశారట, నీతో మాట్లాడారట, వారి అమ్మాయిని చూపించారట, వారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావట. వారు మాతో చెప్తున్నారు, మమ్మల్ని నా మమ్మ అంటున్నారు.
ఆ మాట నిజమే ఎస్ డాడీ, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. ప్రేమించానని కన్న తండ్రి ముందు చెప్పడానికి నీకు ఎన్ని వేల గుండెలు? ప్రేమించాను అని చెప్పడానికి వేల గుండెలు అక్కర్లేదు డాడీ, ఒక్క నోరుంటే చాలు. నిన్ను నవమాసాలు మోసి కని పెంచాన్రా. నువ్వెక్కడ పెంచావు డాడీ? అమ్మకంది నౌకర్లు పెంచారు. అమ్మ కంది, నేను లేకుండా కదరా. ఓకే, మరి నిన్ను ఫారెన్ అమెరికా పంపించాన్రా. అది అదేమన్నా పెద్ద గొప్ప? అప్రాల్ పోస్ట్ కార్డ్ ప్రపంచం, వరల్డ్, ద హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది. హోల్ వరల్డ్ అంతా తిరిగి వస్తుంది అది. మరి నేను చదివించడానికి దేశాలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా పంపించాను రా. మరి అది నువ్వు చదివించిందే ఉంది. స్కూల్లో మాస్టర్ చెప్పాడు, కాలేజీలో లెక్చరర్ చెప్పాడు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెప్పాడు. ఓహో, వీళ్ళంతా చెప్పారు. మరి లక్షలు, లాక్స్ నీ మీద ఖర్చు పెట్టారు. మరి అది అది నీ డబ్బా? మా తాత డబ్బు. మీ తాత డబ్బు ఎక్కడుందా? ఎప్పుడో ఎయిర్పోర్ట్ ట్యాక్స్ వాడు కొట్టుకుపోయారు. అదంతా నా కష్టార్జితం, నా స్వార్జ్యం. నీ స్వార్థ్యతో నాకేం అక్కర్లేదు, నేను కూడా స్వార్థించుకోగలను. ఇప్పుడే నిమిషంన్నర క్రితం చెప్పాను వారితో, నేను దశరథ మహారాజునని, నువ్వు శ్రీరామచంద్రుడివని, నేను గీచిన గీతను ఉద్దాటవని. నా మాట అది రామాయణం, ఇది ప్రేమాయణం. ఓ, రామాయణానికి ప్రేమాయణానికి ఉన్న తేడా కూడా నీకు తెలుసు అన్నమాట. 25 సంవత్సరాలుగా కలిసి ఉన్న కన్న తండ్రి కంటే 5 నిమిషాల క్రితం విమానాశ్రయంలో పరిచయమైన వాడే నీకు ఎక్కువ అన్నమాట. సమాధానం చెప్పు. నాకు ప్రేమే ముఖ్యం. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు. ఆ చెత్త చిల్లి గవ్వలు నాకెందుకు డాడీ? మీ దగ్గరే ఉంచు. నాకు అసలు కొడుకే పుట్టలేదు. ఓకే, పుట్టినవాడు కృష్ణా పుష్కరాల్లో ఆ నదిలో పడి చచ్చాడు అనుకుంటాను. పోతాను డాడీ. మీకంటే మీ ఆస్తి కంటే నాకు ప్రేమే ముఖ్యం. ప్రేమే దైవం, ప్రేమే జీవం. మీ అమ్మకు మాట ఇచ్చాను, నీ మీద చేయి చేసుకోనని. బాబు, ఆయన నీకు గడిపిస్తున్నాను 5 నిమిషాలు. 5 నిమిషాలు కదా, 5 సెకండ్లు కూడా అక్కర్లేదు. మై డెసిషన్ ఈజ్ అ డెసిషన్. పార్వతి, 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 చూసావా పార్వతి వాడు ఏం చేశాడు? విన్నావా పార్వతి వాడు ఏమన్నాడా? బాబు, 1 నిమిషం ఆగు, మీ అమ్మతో మాట్లాడుతున్నాను. పార్వతి, నువ్వు పోతూ ఆ పసిబిడ్డ నా చేతిలో పెట్టి ఏమన్నా ఊగుతుందా? జ్ఞాపకం తెచ్చుకో పార్వతి. ఏమండి, వీడు నా బిడ్డ, వాడు ఏం తప్పు చేసినా సరే మీరు క్షమించాలి అన్నావు. ఇన్నాళ్ళు వాడిని క్షమించాను, కానీ వాడు నన్ను క్షమించకుండా వెళ్ళిపోతున్నాడు. వాడిని మాత్రం నేను క్షమించలేను. నువ్వు క్షమిస్తావో, నువ్వే మాట్లాడుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. ఓ, నువ్వు మాట్లాడలేవుగా, నీ తరఫున కూడా నేనే మాట్లాడతాను. బాబు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? సరే, వెళ్ళడానికి నిర్ణయించుకుంటే కాలు తీసి గడప దాటావో మళ్ళీ ఆ కాలు గడప దాటి లోపలికి వేయడానికి వీలు లేదు. ఎన్నో పాత సినిమాల్లో విని బిస్కెట్టిపోయిన మరీ పాత డైలాగ్. బట్ గోల్డ్ ఈస్ గోల్డ్. బట్ గోల్డ్ ఈస్ నాట్ గోల్డ్. ఓహో, అయితే వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం అన్నమాట. అరగంట నుంచి చెప్తున్నదని. సరే, వెళ్ళు. కానీ ఒక్క మాట, ఈ కాంపౌండ్ దాటి వెళ్ళావో నేను పోయిన తరువాత నా శవాన్ని చూడ్డానికి కూడా నువ్వు రావడానికి వీలు లేదు. నాకు తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు వీలు లేదు. నన్ను తగలబెట్టడానికి కూడా నువ్వు వీలు లేదు. డాడీ, ఈ రోజుల్లో ఏ కొడుకు ఏ తండ్రికి తలకొరివి పెట్టవలసిన అవసరం లేదు. ఇది ఎలక్ట్రానిక్ యుగం. శవాన్ని లోపల పెట్టి స్విచ్ నొక్కగానే ఆటోమేటిక్ గా తగలబెడిపోతుంది. బరితెగించేశావు. నువ్వు బరితెగించిన తర్వాత నేనేం చెయ్యాలి? రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ హోదా ఎవరి కోసం? నీ కోసం, కేవలం నీ కోసం. నువ్వే పోయిన తర్వాత ఈ ఆస్తి అంతస్తు నేనేం చెయ్యాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరితో పట్టుకుపోవాలి? ఓకే,
నా మాట పోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు. నువ్విచ్చిన మాట ప్రకారం నువ్వు ప్రేమించినట్టే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. ఓకే ఓకే డాడీ. బాబు, నీకు తెలియదు, ఈ ప్రపంచంలో తండ్రులు ఎప్పుడు త్యాగమవుతారు, కానీ బిడ్డలు పీడించుకు తినే రాబంతు. ఇప్పుడు కూడా నేనే నీకు ఆ అమ్మాయిని త్యాగం చేస్తున్నా. అదేమిటి? ఏం లేదు, నీకు తెలుసు, మీ అమ్మ పోయిన 25 సంవత్సరాల గ్యాప్లో నేను పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు, నోరెత్తి పలకరించలేదు, కనీసం చెయ్యి తాకలేదు, ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు, ఉంచుకోలేదు, ఏ తప్పుడు పని చేయలేదు. ఎందుకోసం? కేవలం మీ అమ్మకిచ్చిన మాట కోసం. కానీ చూడక 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 ఒకే ఒక అమ్మాయిని చూశాను. చూసిన వెంటనే ఆమె నాకు మనసిచ్చింది, నన్ను ప్రేమించింది, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ అమ్మాయినే నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకుంటావు అన్నావు. ఓకే, ఆ అమ్మాయిని నీకే త్యాగం చేస్తున్నాను, తీసుకో. డాడీ, ఈ విషయం గురించి నాకు ఎంతగా తెలియదు, నేనే త్యాగం చేస్తున్నాను. ఈ అమ్మాయిని మీరే తీసుకోండి. కాదు బాబు, కాదు, ఈ అమ్మాయి నీది, నేనే. కాదు డాడీ, ఈ అమ్మాయి మీది, నేనే త్యాగం చేస్తాను. కాదు బాబు, ఈ అమ్మాయి నీది, తీసుకో. కాదు డాడీ, ఈ అమ్మాయి మీది. ఏమిటయ్యా నా కూతురు పట్టుకుని నీతి నీతి అని మీ ఇష్టం వచ్చినట్టు పనిచేసుకుంటున్నారు? ఇదేనా దోచుగా ఇట్టే అనుకున్నారా? నా కూతురు నా ఇష్టం. సార్ సార్, మీరేమనుకోవద్దు, చిన్న మనవి. ఏమిటది? అమ్మాయి గారికి ఎవరి మీద అయితే ఇష్టం ఉందో వాళ్ళే చేసుకున్నాను. నానా, నాకు ఈయనంటే బాగా ఇష్టం. కరెక్ట్, ఇది ఖాయం. ఈయనంటే నాకు అంతకంటే బాగా ఇష్టం. కరెక్ట్ కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది ఖాయం. ఏది ఖాయం కాదు. నా కూతురు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. అది కూడా మీ అబ్బాయి గారికి ఇస్తేనే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓకే ఓకే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాం. కానీ మా ఇష్ట ప్రకారం మీరు ఒక చిన్న విషయాన్ని చేయాలి. ఏమిటది? ఏం లేదు, ఇంత హీనమైన సంబంధాన్ని మేము పెళ్లి చేసుకుంటున్నాం కదా, అందుకని మా వాళ్ళందరికీ తెలియకుండా అర్ధరాత్రి పూట 2 రోజుల్లో తిరుపతి దేవస్థానంలో ఈ కళ్యాణం జరగాలి. మీకు అది సమ్మతం అయితే మాకు ఇవన్నీ సమ్మతం. 2 రోజులు డాడీ, 2 గంటల్లో అయినా సరే వాళ్ళు రెడీ. ఓకే ఓకే ఓకే. శుభస్య శీఘ్రం. ఇక్కడ గుర్తుపెట్టుకోరా, ఈ ప్రపంచంలో ఏ మనిషినైనా సరే బొట్లో వేసుకోవాలంటే ఆడికి బుర్ర ఉండాలి. ఏముండాలరా? బుర్ర ఉండాలి. మనకు బుర్ర ఉంది, లేకపోతే ఆ బలరాగాన్ని అలా బొట్లో పడిస్తాం అంతే. అంటే బలరామే కానీ నువ్వు బొట్లో వేసావా? నువ్వు వేస్తాడు, నేనే వేసాను. నువ్వే? నేనే మొగం చూడు, అంబేసిపేట నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను, కచ్చక్కన్నాను, పెట్టుకుంటాను. ఆడు లోపల అడుగు పెట్టాడు రా. అడుగు పెట్టిన తర్వాత మన అలా చూసాడు. అలా చూస్తే మన ఆ మెట్ల మీద అలా వస్తున్నాం అంతే. అలా వస్తుంటే అలా పైకి చూసాడు, పైన ఆ టోపీ కనిపిస్తుంది, కిందేమో కాళ్ళు కనిపించింది. మన వేసం చూసాడు, పట్టుబడి నీ పగట వేషం అవుతుందా? నాడక గుర్రెని పగట వేసి అంటారు. నువ్వు నాడక గుర్రెని పడేసి ఉంటే కండిపోతారు నీకు. బలరాం నేనే రా బొట్లో పడిచాను. ఆ మాట అంటే ఒప్పుకోను గురు. బలరాన్ని బొట్టలేదు నేనే గురు. కాదు గురు, నేను వేస్తాను. కాదు గురు, నేను. సరే ఓకే, పోనీ పోనీ నేనే వేసాను. కాదు గురు, నేనే గురు. అలాగా నువ్వు గానీ వేసావని, నువ్వు గానీ ప్రూవ్ చేసావంటే నేను మొత్తం తాగేదంతా ఇచ్చేస్తాను. గురు పంద గురు, ఇది ఇక్కడ తేలదు కానీ మనం నేరుగా బలరామయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ తెలుసుకున్నాం. బలరామయ్య ఇది కరెక్ట్ రా. నువ్వు తాగున్నా, నేను తాగున్నా, ఇద్దరు తాగుబోతులు కూర్చుంటే తేలదు కదా. ఆ జరగలను, అది కరెక్ట్ పద్ధతులు. గురువురా, నేను పిల్లల్ని పిలుస్తా. రా బలరాయరు, రాయ్ రాయ్ బలరాయరు. మందు పుచ్చుకున్నా ఏమనుకోవద్దు. నాకు ఒక సంగతి మీరు తెలిసి చెప్ప. మీ నాన్న బొట్లో వేసింది ఇక ఏనా? ఇదిగో ఈ నా కూడా చెప్పాలి. అసలు మీ ఇద్దరికి బుద్ధుందా లేదా? చెప్పు. బేడీలో బేడీలు ఎవరు? తోడాల కొడుకు. తోడాలు ఎవరు?
బేడీలు పావు. అసలు తోడాలు ఎవరో బేడీలు ఎవరో? నీ తాతలు రావాలి. ఎందుకు ఈ వ్యర్థ బ్రతుకు, వేషాలు వేసి మోసం చేసే బ్రతుకు, అంతకంటే 4 ఇళ్ళు అడుగుతే బ్రతరా. రై, నేను సంతకం చేసిన ఖాళీ స్టాంప్ పేపరు నా డైమండ్ దగ్గర నాకు తెలీదు. తెలీదు? తెలీదు. అసలు ఆ తోడాలు ఎవరో బేడీలు ఎవరో నాకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారో అంతకంటే తెలీదు. తెలీదురా నీకు? రై, ఆ రోజున బేడీలు వేషం వేసుకొచ్చింది నువ్వు కదా? నేను కాదు. రై, పానకాలు పర్వతాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నారా? ఏం చేస్తానో నిజం చెప్తావో, నీ చేత నిజాన్ని ఎలా కెక్కించాలో అలాగే కెక్కిస్తాను నేను. ఏమిట్రా కంగారు? నేను రూమ్లో పెట్టి పారేస్తే పారిపోయా. హలో, సుబ్రహ్మణ్యం గారా? అవునండి. ఎవరు? నేను బలరామని మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? ఏమీ లేదు, 2 దొంగ బెదలు నన్ను మోసం చేసి నా డబ్బెత్తుకుపోయారు. అలాగంటే కాదు, మీరు వెంటనే 2 నమ్మకమైన కానిస్టేబుల్స్ ని పంపించాలి. కానిస్టేబుల్స్ ఎందుకండి? నేనే బయలుదేరి వస్తాను. మీరు అనక్కర్లేదు, 2 నమ్మకమైన కానిస్టేబుల్స్ ని పంపించండి. వాళ్ళ ద్వారా నా పని పూర్తి చేసుకుంటాను. వాళ్ళ వల్ల కాలేదనుకోండి, అప్పుడే మీరు వద్దురు గాని. కాకపోతే ఒక్క సాయి మాత్రం చేయండి. ఈ పని పూర్తయ్యే వరకు వాళ్ళు నా దగ్గరే ఉంటారు. వాళ్ళు రాలేదేమో అని చెప్పి మీరేం కంగారు పడద్దు. పంపిస్తున్నారుగా? ఓకే ఓకే. హలో సార్, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. అవునండి. మీతో నాకు కొంచెం పని ఉంది, ఒకసారి ఇలా వస్తారా? ఓ, మిమ్మల్ని సుబ్రహ్మణ్యం పంపించారా? ఏం చేయాలో చెప్పారా? ఏం చేయాలి? మరి చెప్పాడన్నా? సరే, నన్ను పానకాలు పర్వతాలు అనేవాడు 2 మోసం చేశారు. వెరీ గుడ్ సార్. సారీ సారీ సార్. వాళ్ళు నన్ను మోసం చేసి నా డబ్బు దొంగిలించిపోయారు. వాళ్ళని మీరు పట్టుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు? మరి ఎలా పట్టుకుంటారు? ఎలా ఉంటారో నేను చెప్పాలా? సరే చెప్తాను. పని పూర్తయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలని సంగతి చెప్పారు. మీరు టిఫిన్ చేశారు? అయితే ముందు మీరు తింటారా లేకపోతే పని మీద వెళ్తారా? తింటారా? నాతో రండి. మీకేం కావాలో శుభ్రంగా తినండి. ఏం మొహమాట పడదు. చూడమ్మా, వాళ్ళకి ఏం కావాలో అడిగి మరి వచ్చా మీ కదా చెప్పేది. విన్నావు కమ్మా? పానకాలు పర్వతాలు మీరు ఏ వేషాలు వేసుకున్నారో మీ బుద్ధులు ఎక్కడ పోతాయి, మీ ముఖాలు ఎక్కడ పోతాయి. ఒకసారి తాగొచ్చి మొత్తం తలకిందులు చేశారు. మళ్ళీ ఏం చేద్దాం వచ్చారు? అదే ఆ తలకిందులు అయిపోయిందాన్ని మళ్ళీ చక్కగా చేసేద్దాం వచ్చామమ్మా. తలకాయ త్వరగా తిని బయటికి లేదమ్మా, మీ ఇద్దరు నిజంగా దేవుడి మీద ప్రమాణం చేసుకున్నాం. చచ్చిపోయిన వరకు ఇక తాగకూడతాను. నిజమ్మా, ఇంకా చచ్చినా సరే మేము తాగొచ్చి అవుతుంది అనుకున్న నీ పెళ్లి మా చేతులతోనే మేము కాకుండా చేశాం. అందుకని మళ్ళీ ఆ పెళ్లి మా చేతులతో చేయాలని మీ ఇద్దరు ఈ వేషాలు వచ్చాము. మేమిద్దరు ఈ వేషాలు వేసుకుని రాలేదనుకో అసలు పోలీసులు వచ్చేస్తారు. అసలు పోలీసులు వచ్చారనుకో మా అసలు రంగు బయటపడిపోతుంది. అసలు రంగు బయటపడిపోయింది అనుకో మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు కదా, మీ పెళ్లి ఆగిపోతుంది. మేము పెళ్లి చేయడం బదులు పెళ్లి చెరగొట్టున్నాడు అవుతాం. అందుకని ఈ పెళ్లి మా చేతులతో చేసి మా కళ్ళారు చూసి వెళ్ళిపోవడం వచ్చింది. వదిలేసి నీ మీద ఒట్టు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. ఏమై ఎక్కడ నీ సుపుత్రుడు? నువ్వు నీ కొడుకు కలిసి ప్లాన్ చేసి ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తారా? అందుకే మీ ఇద్దరిని అరెస్ట్ చేయించడానికి పోలీసులు తీసుకొచ్చాను. ఎక్కడ వాటి పిల్లలు? ఏమిటయ్యా? మేము చేయవలసిన పని మీరే చేస్తున్నారు సార్. నేనేం చేశానయ్యా? మేము అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరు అడిగేస్తున్నాం. మేము ఖాళీ అయిపోతున్నాం సార్. సరేనయ్యా, నేను అడగను, మీరు అడగండి. మేము పోలీసులు మేము కాబోయే ఇన్స్పెక్టర్లు సార్. అందుకే కదయ్యా మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి. మీరు ఇంకా మాట్లాడకూడదు. మాట్లాడను. నోరెత్తకూడదు. ఎత్తను. పక్కన కూడా నిలబడకూడదు. అడ్డం. సైలెన్స్. సరే అడగండి. అమ్మా, మీ సుపుత్రుడు ఎక్కడా? అమ్మా,
మీ సుధాకరుడు ఎక్కడ 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 ఇక్కడే గుడ్ మార్నింగ్ సార్ ఏమిటయ్యా మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చారా సారీ Sorry, sir. ఇప్పుడు అడగండి సార్ మేము కాబోయే ఇన్స్పెక్టర్ సార్ అయితే ఏమిటి నేను మిమ్మల్ని నేను మీ అమ్మగారిని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుంది ఇన్స్పెక్టర్ అయిపోతాం సార్ అరెస్ట్ చేస్తాం ఎస్ సార్ అసలు మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని మీరు అరెస్ట్ చేస్తారు అసలు మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని మీరు అరెస్ట్ చేస్తారు పాయింటే అసలు వారు ఏం తప్పు చేశారని వారిని మేము అరెస్ట్ చేయాలి వాడు ఏం తప్పు చేశాడో ఎందుకు అరెస్ట్ చేయాలో నేను చెప్పి తీసుకురాలా మిమ్మల్ని ఎప్పుడు సరే ఆగండి ఎరా తోడాలు పర్వతాలని ఇద్దరు నాకు పరిచయం చేసి నా ఆస్తి కాజేస్తావు నువ్వు నన్ను వ్యధం చేస్తావు నువ్వు వీడు నన్ను వ్యధం చేశాడండి వారిని ఎందుకు వ్యధం చేశారు ఎందుకు ఎదవన్నారా ఎదవని చేశావు ఎందుకు లుచ్చాని చేశారు ఎందుకు లోఫర్ని చేశావు ఎందుకు సన్నాసిని చేశారు? నాగదయ్యా వాడు వ్యధం చేయడం కాదు ఇప్పుడు మీరు చేస్తున్నారు నన్ను వ్యధం సారీ సార్ క్షమిస్తే మీరు మమ్మల్ని క్షమిస్తే అంత మాట ఎత్తులేవయ్యా అడగండి ఏమయ్యా నువ్వు వారిని మోసం చేసావని వారు అంటున్నారు ఏమిటి నీ సంజాయిషి నాకేం తెలియదు నాకేం తెలియదు నాకేమీ తెలియదు అని వారు అంటున్నారు ఏమిటి మీ సంజాయిషి ఏడ్చినట్టుగా ఉందయ్యా ఎరవడాలు పడబొబ్బలు పెట్టారు వీ వాంట్ సంజాయిషీస్ సంజాయిషీస్ నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మీకు నేను సంజాయిషి చెప్పడానికా లేకపోతే మేము సంజాయిషీలు చెప్పడానికా వీఆర్ నాట్ యువర్ సర్వెంట్ వీఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్ మాకు ప్రజలంతా ఒక్కటి మనుషులంతా ఒక్కటే సంఘం మారాలి మనుషులు మారాలి సమాజ్ కో బదల్తాలో ఇన్సాఫ్ కా తరాస్ ఆ సంగతి వదిలిపెట్టండి ఎరా అసలు వాళ్ళిద్దరూ ఎవర్రా నాకేం తెలుసు నీ కక్కుట్టే నేను కొట్టింది ఒరేయ్ నా కంఠంలో ప్రాణం ఉండగా నా సొమ్ము నేను వదులుకోనరా అవసరమైతే మీ అందరి ప్రాణాలు తీస్తానురా ఆ పరిస్థితి వస్తే నేను ఊరుకుంటానా అంటే నువ్వు నన్ను చంపుతావా లేకపోతే నువ్వు నన్ను చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? ఏ, నువ్వు నన్ను చంపుతావా? విన్నారటయ్యా విన్నా వీడు నన్ను చంపుతాడట లేదండి మీరే ముందన్నారు వాడు అన్న తర్వాత నేను అన్నానయ్యా చచ్చ కాదు మీరన్న తర్వాత అన్నాడు ఎరా వీడన్నాకే వాడన్నాడు కాదురా వీడన్న తర్వాతే వాడన్నాడు. వీడన్నాకే వాడన్నాడు కాదురా వీడన్న తర్వాతే వాడన్నాడు వీడన్నాకే వాడన్నాడు వీడన్న తర్వాతే వాడన్నాడురా. ఏమిటయ్యా వీడని ఏకవచన ప్రయోగం మాకేం మర్యాదలు గౌరవం లేవా సారీ సార్ సరే సార్ ఎరా బుద్ధుంత లేదా వాడు అంటావా వాడిని పట్టుకుని మళ్ళీ వాడంటాడు సరే సార్ ముందు ఎవరన్నారో తెలియదు కానీ మొత్తానికి ఒకరినొకరు చంపుకుంటున్నారు అది మాత్రం ఖాయం ఖాయం కాదు నేరం 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 మీరు అతన్ని చంపుతారంటాం నేరం ఎందుకు అనకూడదు అనకూడదు ఎందుకు అనకూడదంట అనకూడదు అతను అన్నా సరే మీరు అనకూడదు ఎందుకు అనకూడదు అతను అన్నప్పుడు మీరు ఊరుకుంటే అతను మాత్రం అరెస్ట్ చేస్తాం మీరు అన్నప్పుడు అతను ఊరుకుంటే మిమ్మల్ని మాత్రం అరెస్ట్ చేస్తాం ఇద్దరు ఒకరినొకరు అనుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తాం లేదా కేసు కొట్టేస్తాం చంపడం కంటే చంపుతానంటాం పెద్ద నేరం ఏ సెక్షన్ రా బాబు ఆ సెక్షన్ సంఖ్య చదవండి. ముందు వాడిని అరెస్ట్ చేయండి చెయ్యి ఎందుకు చెయ్యు మిమ్మల్ని కూడా చేయాలి నన్ను ఎందుకు అంతే ఇద్దరిని కలిపి చేయాలి ఎందుకయ్యా నన్ను ఎందుకయ్యా ఎందుకేమిటి బాధ్యత గల ఇద్దరు ప్రభుత్వోద్యోగుల ముందు ఒకరిని ఒకరు చంపుతానంటాం పెద్ద నేరం అని చేతి మీ ఇద్దరిని అరెస్ట్ చేయాలి అందుకని ఇద్దరు చెయ్యం చెయ్యి ముందు వాడిని అరెస్ట్ చేస్తాలేదా చెయ్యం ఎందుకు చేయబట్టున్నాను మా చట్టం ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదంటున్నాను? మా rules ఒప్పుకో. ఏమిటా మీ రూల్స్ చెయ్యం ఎందుకు చెయ్యు చెయ్యి ఎందుకు చేయాలి ఆ? మీరు చెప్తే చేయాలా ఆ? మీరేమిటి ఐజీయా డిఎస్పీయా అంతేనా? అసలు మీరు అంతేనా? అలా చేస్తే కేసు ఓకే 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 ఎవడాయను ఎంత వయసు ఉంది లిటిగేషన్ తెలియదు కిటికీలు తెలియదు మేము ఎప్పుడు ఎక్స్పర్ట్ సైడ్ మొట్టమొదటి మాడతాం తర్వాత చూస్తాం నొక్కేస్తాం అంతే మరి ఈ సంగతి నాకు ముందే చెప్పొచ్చు ఏమైనా సరే మీ అబ్బే కుదరదు పద చెయ్యం ఏమిటే అమ్మాయికి ఏమైంది ఏం లేదండి బహుశా పడిపోయింది స్పృహతో పడిపోయిందా మరి డాక్టర్ని పిలవలేకపోయా అక్కడే సార్ నేను చూస్తాను సార్ నువ్వు డాక్టర్ కూడా ఉద్యోగానికి ముందు మా గురువు డాక్టర్ సార్ మీరు చేయలేదు సార్ నాకేందుకయ్యా ఇవ్వండి సార్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎందుకయ్యా మీ అమ్మాయి గారు కడుపు సార్ కడిపేటయ్యా దానికి ఇంకా పిల్ల కాలేదు కాకపోతే ఏం సార్ రాకూడదా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయలేదు సార్ ఎవరో ఇచ్చి పెళ్లి చేశాను సార్ ఏమిటది ఎవరో ఇంత ఘోరం జరిగిందే బావా ఎవరే బావా మరి నువ్వేగా చెప్పావు తోడాల్ గారు అబ్బాయి పేడిల్ గారు నీ కాబోయే భర్త ఆయనతో కలిసి తిరగమని తిరగమంటే ఇంతమంది చేస్తావా మరి పెళ్లి కాకుండా ఒక అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగితే ఊరుకుని ఉంటారేమిటి ఎంత బతికించమను ఏమి సార్ ఇది అయ్యి బాబాయ్ పెద్ద కేసు సార్ ఇది మిమ్మల్ని బుక్ చేసి వస్తండి ఏం చేయమంటావా నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏంటండి అతను ఇచ్చి పెళ్లి చేశాను ఎవరికి నేనడు సార్ నా నాన్నక వాడికి మాత్రం నేను సత్యానికి పెళ్ళాను అదే సార్ మీకు వరుస అవుతాడు పైగా ఇప్పుడు ఏమైనా సరే వాడికి మాత్రం నేను పెళ్ళాను
అయ్యి బాబు మరి ఏం చేస్తారండి? ఏం చేస్తారా? అబార్షన్ చేస్తా. ఏంటండి? ఏంటండి ఇది? అంటే ఇప్పుడు ఖచ్చితంగా అలాగే చేద్దాం అనుకున్నారా? ఖచ్చితంగా నిర్ణయించుకున్నాం. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి డాక్టర్ చెప్తారు అంతే. మరి ఊరంతా అలరైపోదండి. అయినా సరే సార్ ఊరంతా అలరైపోతే మీరు పరువు అయిపోతుంది సార్. సరే మీరు ఎలా నిర్ణయించుకున్నారు కాబట్టి ఎవరికి తెలియకుండా నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు డాక్టర్ గారు, ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను. మీకు తెలిసిన డాక్టర్ ఉన్నారా? అసలు మూడో కంటే తెలుసు సార్. కాంపౌండర్ నర్సు కూడా లేకుండా చేసేస్తారు. ఈ విషయాలు మాత్రం నాకు సాయం చేయండి. ఓకే 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 పరిస్థితి అర్థమైంది. మీరందరూ కాసేపు బయటకు వెళ్ళి కూర్చోండి, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. అమ్మాయి గారు కరెక్ట్ గా అదే కదండి? కరెక్ట్ గా అదే అయ్యా. నేను చెప్పాను కదండి, నాడు బడిగా చెప్పాను కదా అమ్మాయి గారికి కడుపు అని. బాబు బాగోయ్యా. ఏమండి ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్త. అలాగేనండి, నేను చూసుకుంటాను కదా, మీరందరూ బయటకు వెళ్ళి కూర్చోండి. సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటి? ఏం లేదండి, ఈ కేసుని ఆ. మీరు పర్సనల్ కేసుగా తీసుకోవాలండి. అలాగే ఈ కాంపౌండర్ గారికి కానీ నర్సు గారికి కానీ మీరు అప్పగించుకోండి. అదే అలాగే. మీరే పర్సనల్ గా ఉంచేయాలి. అలాగే మీరు బయటకు వెళ్ళండి. మీరు ఒక్కరికి అలాగే. ఎందుకంటే ఆయన ఏమో నా మీద డిపెండ్ అయ్యి వచ్చారు కదండి, నేను మీ మీద డిపెండ్ అయ్యి వదిలేస్తానండి కేసు. అలాగేనయ్యా, మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. పదండయ్యా. సారీ సార్, సారీ సార్, ఏదో ఒక ఆయన తోస్తాడేమోనని ఆయన సార్ ఎందుకు తోయించాలి, నేను తోస్తాను సార్. సారీ సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఎవరి పక్కన కూర్చున్నా? అయ్యారు పక్కన మనం కూర్చుంటా. సార్ 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 బాగుంది సార్. అనుకుంటారు సార్, నా బాధ నీకేం తెలుసు? ఊరుకోవయ్యా. పెద్ద మనిషి సార్, బాగుంది సార్. డాక్టర్ గారు సీక్రెట్ నువ్వు ఊరుకో. సరిపోయిపోతే డాక్టర్ గారు ఈ రాగి దగ్గర సార్. సార్ మీరు బాబా ఏంటి సార్ ఇదంతా చెమటేనా సార్? బాబు ఎంత కష్టపడ్డారు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్, ఎంత తొందరగా ఫినిష్ చేస్తారు సార్. ఐఎమ్ సారీ, ఇది చేయడం చాలా కష్టం. ఎందుకని? 4వ నెలండి, ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. అలా చేస్తే తల్లి బిడ్డ కూడా చచ్చిపోయే ప్రమాదం. అమ్మమ్మో ఆకులు మాత్రం చేసి సార్, అది ఉంటే ఉండేది సార్. బిడ్డ తల్లి బాగుంది, ఊరుకోవయ్యా. దీనికి పరిష్కారం ఏమిటండి? ఒకటే మార్గం అండి, ఏమిటది? ఎవరినో ఒకరు చూసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి. సార్ ఈ పరిస్థితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటారా? ఎందుకు చేసుకోరండి? ఆయనకి బోలం తాస్తుంది, అమ్మాయికి అందం ఉంది, ఎవరో ఒకరు తప్పకుండా చేసుకుంటారు. ట్రై చేయండి. విషయాలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యా అయ్యా చూస్తారు సార్, ఒక మనసు మార్చున్నారేమో. నా అదృష్టం సార్. సార్ మీరే పిలిచింది? అవునండి అవునండి నేనే. ఏమిటండి? మీ అమ్మాయికి సంబంధం దొరికిందండి. అవునండి సార్, బ్రహ్మాండమైన ఇంట్లో మంచి సంబంధం తీసుకొచ్చాను. అవ్వ ఇంకేం సార్, బ్రహ్మాండం. సార్ ఇప్పుడే మాకు వచ్చారు, చాలా చేస్తాం. అవును. అమ్మాయి గారికి 3 నెలలు ఎవరికి తెలియదు. నేను తెలియదు, నువ్వు చెప్తావేటయ్యా? నేను చెప్పను సార్. నువ్వు కూడా అమ్మాయి గారికి 3 నెలలు ఎవరికి చెప్పను. ఎవరు తెలుసు సార్, మన నలుగురికి తప్ప ఎవరు? ఇదిగో కొత్తగా పంతులు గారు తెలిసింది. పంతులు గారు మీరు ఎవరు చెప్పకూడదు. ఎవరితో చెప్పారంటే అమ్మాయి గారికి 3 నెలలు తెలిస్తే చూడాలని చూడడమే కానీ మీ అమ్మాయిని చూసేదండి బావగారు. తెల్ల బంగారం అండి, గోల్డ్ సార్. ఈ సంబంధం చేసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. కట్నాల విషయం మాట్లాడుకుంటే బాగుంటుందండి. కట్నం విషయం మాట్లాడేదే ఉందమ్మా, మీ ఇష్టం వచ్చిన తీసుకోండి. మాకున్నది ఒక్కగానొక్క పిల్ల, మొత్తం ఆస్తి రాసిమన్నా రాసిస్తాను. ఎలా బాయ్, అమ్మాయి నచ్చిందా? ఏంటండి అబ్బాయి గారు అదే పనిగా అమ్మాయి గారు కడుపు చూస్తున్నారు? ఆ అమ్మాయి గారికి నెల కదండి, పొద్దున్న టిఫిన్ ఎక్కువ తినేశారు, అందుకని కడుపు ఎత్తుకుందండి. ఇదిగో మీరు నోరు మూసి బయటకు వెళ్ళండి. చిచి కడుపు సంఖ్య చెప్పలేదండి. మీరు నోరు మూసి బయటకు వెళ్ళండి. బాలేవారు సార్ మీరు. హాస్పిటల్లో అమ్మాయి గారికి 4వ నెల తెలిసిన తర్వాత డాక్టర్ గారు అబార్షన్ చేయడానికి వీల్లేదు, చేస్తే అమ్మాయి గారు చచ్చిపోతారని చెప్పిన తర్వాత మీరేమన్నారు? ఈ మొక్క ఎక్కడ పొక్కనే వద్దన్నారు. పొక్కనే వద్దన్న తర్వాత ఆ మొక్క పొక్కనివ్వడానికి నేను ఏమన్నా పిచ్చోండి? ఎవడ నేను చెప్తానండి? నిజమే సార్. నిజం చెప్తే ఈ సంబంధం చెడిపోతుందని ఈ సంగతి దాచిపెట్టి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేద్దామని మీరు చెప్పిన తర్వాత నేను ఎందుకు చెప్తాను సార్? మేము చెప్పలేదు. మీరు నోరు మూసుకుని బయటకు వెళ్తారా? మేము చెప్పలేదు. ముందు వెళ్ళండి, వెళ్ళండి ముందు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా మీద ఆపాదిస్తే ఇంకేం చేస్తామండి? రారా అమ్మాయి గారు వస్తాం. వస్తాం సార్. అది కాదు బావగారు. చాలండి, రావే వెళదాం. సార్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు మీరు. క్షమించండి సార్, క్షమించండి. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు మంచి చేద్దామని వచ్చారా, చెడు చేద్దామని మంచి వచ్చారా? చేద్దామని. ఇదిగో ఇక మీరు ఎప్పుడూ నా దగ్గర రావద్దు. అసలు మీ మొహాలే నాకు చూపించదు. నా కూతురు పెళ్లి నేను చేసుకోగలను, ఇక మీరు ఎప్పుడూ నా దగ్గర రావద్దు బాబు. మాటపడే యోగం అండి, మాటపడే యోగం.
ఏమిటి ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారు మీ అన్నగారు అబ్బాయ చంపేశారు పండి. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. ఈ సంబంధం గురించి ఆయనే చెప్పారండి. అమ్మాయిని చూస్తే పనే లేదని, ఇక కట్న కానుకలు మంచి చెడ్డలు. ఆ విషయం మీరు నాతో చెప్పక్కర్లేదు. పెళ్లికి ముందు రోజున నా యావదాస్తిని ఎవరి పేరు రాయమంటే వాళ్ళ పేరు రాస్తాను. మీరే ఆ మాట అన్నాక ఇక ఆలస్యం దేనికి? మంచిగా చూసి వెంటనే ముహూర్తం పెట్టేద్దాం. అలాగే మరి నేను వస్తాను. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. మిమ్మల్ని ఇక్కడికి రావద్దండి, ఎందుకు వచ్చారు? సార్ లోపలికి రావద్దన్నారు సార్, అందుకని బయట నిలబడ్డాను సార్. సార్ పెళ్లి ఖాయం అయిపోయిందా సార్? అయిపోయిందయ్యా. అయిపోయింది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. సార్ నిజంగా వీడు అన్నాడు సార్ లోపలికి పెడదామన్నాడు సార్. లోపలికి కానీ వచ్చాడంటే వాడు నోరు మంచిది కాదు కదా సార్. గబుక్కురు 3 నెలల అమ్మాయి గారు సార్ 4 నెలల 3 నెలలకి 4 నెలలకి తేడా ఏంటి? 3 నెలలు ఏమీ లేదు. మీరు పెళ్లి కొడుకు తాలూకా? అవునండి. అమ్మో అమ్మాయి గారికి నెలలు కాదండి. రే మీ నోరు అసలు మంచి నెల అయితే నీకు 3 నెలలు ఎవరికో చెప్పండి బాబు. ఇంకో నా మాట వినండి. నువ్వు ఆగోయ్ బాబు. లేదండి లేదండి ఆయన చెప్పింది నిజమండి బాబు. అమ్మాయి గారి కడుపు కాదు ఏం కదండి. మొన్న ఇలాగే మీరు నోరు జారిపోయి వచ్చిన పెళ్లి సంబంధం పాటు చేసేవండి. అవునండి. అమ్మాయి గారు కడుపుని చెప్పలేదు. ఏం జరిగిందో చెప్పయ్యా. ఏం లేదండి అమ్మాయి గారిని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళామని చెప్పామండి. అబార్షన్ చేయనని డాక్టర్ గారు చెప్పారని మీరు చెప్పలేదు సార్. యభాష్ డాక్టర్ గారు వీల్లేదన్నారు, పెళ్లి చేయమన్నారు. ఈ సంగతిని ఇక్కడ చెప్తారు. సారీ ఇదిగో మీరు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? మళ్ళీ ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించద్దు. మీ సంగతి తర్వాత చూస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీకు ఎన్ని అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్యగారు ఇడ్లీ దోశ పెట్టమన్నారు. హోటల్ కాదు బాబు గారు, నా మాట ఏం వినండి. పెద్ద విషయమయ్యా? రండి, రండి. కాదు నేను చెప్పాను Morning, వినండి. sir. సుబ్రహ్మణ్యం గారు కంగ్రాచులేషన్స్. సంబంధం ఖాయమైంది అనుకుంటాను. చాలా సంతోషం. ఏం సంతోషం అండి. మీరు కానిస్టేబుల్స్ పంపించమంటే 2 వెధవలను పంపించారు. వాళ్ళు ఏవేవో మాటలు కలిపి చెప్పి ఈ సంబంధం చెడగొట్టారు. అదేమిటండి, నేను పంపించిన కానిస్టేబుల్స్ అక్కర్లేదని తిప్పి పంపించేశారుగా. నేను పంపించడం ఏంటండి? ఇందాక మీకు ఎదురుపల్లా? అంటే గేటు దగ్గర సెల్యూట్ చేసిన వాళ్ళ? అవును వాళ్ళే. వాళ్ళు నా కానిస్టేబుల్స్ కారండి. మీ కానిస్టేబుల్స్ కారా? అయితే వీళ్ళెవరు? జీప్ ఏమైంది? 2 పోలీసులు జీపులెక్కి వెళ్ళిపోయారు సార్. నా జీప్ కూడా లేదండి. ఇందులో ఏదో మోసం ఉంది. రండి చెప్తాను. హలో, కంట్రోల్ రూమ్. నేను సీఐని మాట్లాడుతున్నాను. ఎవరో 2 మనుషులు కానిస్టేబుల్ డ్రెస్ లో వచ్చి మన జీపుని తీసుకుపోయారు. మన డ్రైవర్ని వైర్లెస్ లో కాంటాక్ట్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురామనండి. ఓకే? డ్రైవర్ వెంకటేశ, ఎస్ సార్. జీప్ లో వచ్చేది అసలు పోలీసులు కాదు. ఎస్ సార్. వాళ్ళని తీసుకుని సరాసరి స్టేషన్ కి వచ్చి. అలాగే సార్. ఓకే సార్. గురు నువ్వు అర్జెంట్ గా నేను అయ్యగారు రమ్మన్నారు. అమ్మగారు సినిమాకి వెళ్ళాలంట. నువ్వు వెళ్ళిపో. దోశ ఇడ్లీ నువ్వు ఇద్దరం లారీలో తీసుకొచ్చేస్తాం. అయ్యే బుల్బుల్, అయ్యే బుల్బుల్, బుల్బుల్. థ్యాంక్ యూ. అక్కడ అలాంటి డాక్టర్ ఎవరు లేరటండి. లేరా? ఉన్నది ఒక కంపౌండర్ అట. అతనికి డ్రామాలు పిచ్చట. వాళ్ళేదో పాటల రిహార్సల్స్ చేశారట. అయితే ఇది కూడా మోసమేనన్నమాట. ఇందాక వాళ్ళిద్దరూ నా కూతురు కడుపని 3వ నెల 4వ నెల అని చెప్పిన మాటలన్నీ అబద్ధాలని ఇప్పటికైనా నమ్ముతారా? చూడు బాబాయ్, వీరి గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళ అమ్మాయి గురించి కూడా తెలుసు. నువ్వు తొందరపడి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోవద్దు. అయితే ఇంకా ఆలస్యం దేనికి బాబు గారు? వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం. అలాగే. అమ్మాయి గారికి నెల తప్పిన మాట అబద్ధం కూడా తెలిసిపోయిందమ్మా. ఆయనకి ఏంటి నెల తప్పుడు అబద్ధమా? ఏంటమ్మా, ఇది మీకు కూడా తెలీదా? హాయ్ బాబు, ఏంటమ్మా మీ అమ్మాయి గారు నెల తప్పుతారా? అసలు ఎవరమ్మాయి? మీ అమ్మాయి అమ్మా. అసలు ఈ పెళ్లి చేయడానికి మేము ఆడిన నాటకాలు అది కూడా నాటకం. కానీ అయ్యారికి తెలిసిపోయింది ఈ సంగతి. తెలిసిపోయిన నేను వేరే పెళ్లి ఖాయం చేసేశారు. అమ్మాయి గారి కాళ్ళు చేతులు కట్టైనా సరే పెళ్లి చేసేస్తానన్నారు. అమ్మా, ఇప్పుడు మీరు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకున్నారంటే మనంతా కలిసి మీ వదిన గారి ఇంటికి వెళ్దాం. వెళ్ళి ఆయన ఒప్పించేద్దాం. అదే ముహూర్తం పెళ్లి చేయించేద్దాం. కానీ అబ్బాయి ఒప్పుకోలేదు. మీకెందుకమ్మా, మీరు మా కూడా రండి.
మేము మీ వెనకాల ఉంటాం కదా, మేము చెప్పిన దానికల్లా మీరు ఊ అనండి. అయితే ఒకటి 2 అబద్ధాలు ఆడాలి. ఊ అనండి అంతే. ఏమిటి ఈ ఉత్తరం మా మావయ్య రాశాడా? ఆయన చిత్తడే రాశాడు. అంటే కంగారులో రాశాడు కదా, కొంచెం రైటింగ్ అలా ఉంది. ఆయన ఇక్కడ రావడానికి సిగ్గుపడిపోతున్నాడు. ఇక్కడికి అందరి ఎదుట కళ్యాణ మండపంలో కాళ్ళు పట్టుకుంటున్నాడు. అందుకే నేను రాలేక అత్తగారిని పంపించాడు. ఏమండి పంపించాడు. ఇంకా బాగుండదు ఇంకా బాగుండదు. పెద్ద మనిషి పిల్ల అవుతాడు. ఒప్పేసుకో అబ్బాయి, ఒప్పేసుకో. నా మాట విను. ఓకే ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఏమండి మా అమ్మాయి వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి రావడం ఏమిటండి? మీకోసం మేము ఎదురు చూస్తుంటాను. ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది. ఇక్కడికి వచ్చారనుకున్నాను. సార్ మీ మేనడు గారితో మీ అమ్మాయి గారి పెళ్లి జరిగిపోతుందండి. చెయ్యు సార్. ఎందుకు చెయ్యి ఒకసారి. నువ్వు మా ఇద్దరు క్షమించాలి. క్షమించాను అంటే మాత్రం చెప్తాను. సరే క్షమించాను. ఈ పెళ్లికి మీ మామయ్య ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదా? నువ్వు క్షమించాను నాకు అనడానికి వీలేదు. ఏం అనడానికి వీలేదు. మరి ఆ ఉత్తరం నేను రాశాను. నేను సర్లే గురు, మీరే రాశారు. చూడండి సార్, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నువ్వు పడుదలతో ఉన్నావు, ఆయన పడుదలతో ఉన్నారు. మీ ఇద్దరు పట్టుదలతో ఈ అమ్మాయికి వేరే పెళ్లి ఖాయం చేశారు. అందుకని పని చేశాం. నిజంగా కానీ మేము పని చేయకపోతే ఇదే ముహూర్తానికి అమ్మాయి పెళ్లి వేరే వాళ్ళతో అయిపోయింది. అందుకని చెప్పి ఈ 3 పడేదాకా నిజం చెప్పకూడదు అనుకున్నాం. 3 పడిపోయినాయి. అక్షంతలు కూడా వేసేసాం. నిజం చెప్పేశాం. ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు. మరి మేము చేసిన ఈ పనికి మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని ఏం చేసినా సరే మీ ఇష్టం. సినిమాలో చిట్టిదారులు వస్తారు చూడు, అలా వచ్చాడు. పెళ్ళి పిచ్చినాడుకు పెళ్ళి తెలియదు. మీరందరూ కలిసి నాటుకున్నారన్నమాట. ఏ చేత్తో తాళగట్టావో ఆ చేత్తో నా తాళ తెలిపాయి. ఏమిటి? అవును, నేనే ఈ పెళ్లి జరిపించాను. నువ్వెవరు దీని పెళ్లి జరిపించడానికి? దాని కన్న తల్లిని. అయితే ఏంటండి, కన్న తండ్రికి బిడ్డ మీద ఎంత హక్కు ఉంటుందో తల్లికి అంతే హక్కు ఉంటుంది. ఈ నోరు నిన్నటిదాకా ఏమైంది? ఈ నోరు నిన్న ఉంది, మొన్న ఉంది. కానీ మీ మీద గౌరవంతో మూసుకుని ఉంది. భర్త చేసిన దాన్ని మన్నించడం, భర్త అడుగుజాడల్లో నడవడం భార్య చేయాల్సిన పని. ఓహో, అయితే ఇప్పుడెందుకు బరి తెగించావు? మీరంతకంటే బరి తెగించారు గనక. చెప్పండి చెప్పండి, ఇన్నాళ్ళు నేను అది బ్రతుకున్నామనుకున్నారా? రోజు మీరు చేసే పనులు చూస్తూ చస్తూ బ్రతుకుతూ ఉన్నామండి. మేము చేసే పనులు తప్పనుకుంటే ఇక్కడే మీ చేతితోనే మా ఇద్దరిని చంపేయండి. నిన్ను చంపడం కోసం కాదు ఇదంతా చేసింది. మీకోసమే, మీ సుఖం కోసమే చేసింది. ఇన్నాళ్ళు ఇంతమంది వ్యసం చుట్టూతో తిరిగింది, ఇన్ని అవమానాలు భరించింది. నాలో నేను కుమిలిపోయింది, నలిగిపోయింది మీకోసమే, దీని సుఖం కోసమే. ఏమిటండి దాని సుఖం కోసం? నచ్చిన వాడితో పెళ్లి జరగడానికి వీల్లేదనడమా? పంతానికి పోయి అయిన వాళ్ళని కాదనడమా? డబ్బు కోసం కక్కుర్తిపడి పెళ్లి చేసుకోమని దాన్ని ప్రతి ఇంటికి గంగిరెద్దులా తిప్పడమా? చివరికి దాని ఇష్ట ప్రకారం పెళ్లి జరిగితే ఆ తాళిని తెంచేయమనడమా? చెప్పండి, ఇందులో ఏది దాని సుఖం కోసం చేసింది? నేను మనిషినేనని, నేను మీ భార్యనని, మీతో నాకు సమానమైన హక్కు ఉందని, బిడ్డ మంచి చెడ్డల్లో నాకు బాధ్యత ఉందని మీరెప్పుడైనా ఆలోచించారండి? అసలు దాని మనసేమిటో నా మనసేమిటో తెలుసుకోవడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారండి? ఇంకేమిటండి మీరు చేసింది? చెప్పండి. భర్తగా నాకేం చేశారు, తండ్రిగా దానికేం చేశారు? దాని సుఖాల గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు అన్నమాట. అందుకనే ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నా. సరే, మీ నిర్ణయం మీరు తీసుకుంటే నా నిర్ణయం కూడా నేను తీసుకుంటున్నా. ఇక నుంచి మీకు నాకు ఏ సంబంధం లేదు. మీరు నా ఇంటికి రావడానికి వీలేదు, నా గడప తొక్కడానికి వీలేదు, నా ముఖం చూడడానికి వీలేదు. మనకున్న సంబంధం ఈనాటితో ఇక్కడే తెగిపోయింది అనుకోండి. నిజంగానే మీరు సంబంధం తెంచుకుని వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదండి. ఎందుకని? ఆ ఇల్లు ఆస్తి మొత్తం అంతా కూడా అమ్మాయి గారి పేరు మీద రాసేసామండి. ఎవరు రాశారు? మేమే. నా ఆస్తి రాయడానికి మీకే హక్కు ఉంది. పక్క విరిచిందండి. ఏమిటది? ఏమిటి దొంగ కాగితం? దొంగ కాయదండి, ఇదే గవర్నమెంట్ స్టాంప్ అండి. కిందేమో మీ సంతకం అండి, మధ్యలో మ్యాటర్ అంతా మాదండి. మీరు ఈ విధంగా కూడా నన్ను మోసం చేశారన్నమాట. క్షమించండి.
వాళ్ళు ఏ మోసాలు చేయలేదు. వాళ్ళు చేసిన మోసాలు మిమ్మల్ని మీ చెల్లెల్ని కలపడానికి, నాకు బావకి పెళ్లి చేయడానికి. పెళ్లి చేసేది పెద్దలే అయినా చేసుకునేది మేము, కాపురం చేసేది మేము, జీవితాంతం సుఖంగా ఉండాల్సింది మేము. మా ఇష్ట ప్రకారం చేయాలి కానీ మీ ఇష్ట ప్రకారం చేయడం ఎవరిని సుఖపెట్టడానికి, ఎవరిని ఉద్ధరించడానికి. నిజంగా మీరు మా సుఖాన్ని కోరుకుంటే అమ్మ చేసిందే మంచి పని. అలాగే మీరు 4 అక్షంతలు వేసి మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. సార్ సార్, అమ్మగారు చెప్పింది విన్నారు కదా సార్, అలాగే అమ్మగారు చెప్పింది కూడా విన్నారు కదా సార్. వాళ్ళిద్దరు ఇష్టం ఏంటో మీకు అర్థమైపోయింది కదా సార్. సార్, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మీ మాటకి ఎవరైనా ఎదురు చెప్పారా సార్? అటువంటిది ఇవాళ ఎదురు తిరిగి పెళ్ళే చేసేసుకున్నారు అంటే వాళ్ళ మనసుకి ఎంత కష్టం కలిగిందో ఆలోచించండి సార్. సార్ చూడండి, ఏమైనా సరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని మీరు పంతం పట్టి కూర్చున్నా, ఏమైనా భావనే పెళ్లి చేసుకుంటారని ఆమె పంతం పట్టి కూర్చున్నా సంవత్సరాలు గడిచిపోతాయి సార్. ఆ తర్వాత మీరు పెళ్లి చేయాలి సార్, షష్టి పూర్తి చేయాలి సార్. సార్ ఏమిటి సార్ ఇంకా ఆలోచిస్తారు? ఈ ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు 2 ఓట్లు అటు పడిపోయింది. ఇక మిగిలింది మీ 1 ఓటు. మెజారిటీ ఎటుంటే అడే కదా సార్. సార్ 4 అక్షంతలు వేసేయండి సార్. సార్ వేసింది సార్. సార్ మీరు వేయలేదనుకోండి అయిన పెళ్లి ఆగిపోదు, వేసారనుకోండి చరిత్రలో పెద్ద మనిషిగా మిగిలిపోతారు. ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తారు? మీరేమో ఆయన కాళ్ళు పట్టుకోకలేదు సార్, ఆయన మీ కాళ్ళు పట్టుకోకలేదు. మావయ్య, నేను పంతం పట్టింది మిమ్మల్ని ఏదో సాధించాలని కాదు, విడిపోయిన మన 2 కుటుంబాలు కలవాలని. నేను చేసిన తప్పైతే క్షమించి మా ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అమ్మాకి బాబు, పానకాలు పర్వతాలు, గుడ్ మార్నింగ్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు సార్ అరెస్ట్? ఎందుకో మీకు తెలీదా? మీరేగా కంప్లైంట్ చేసింది. నా కంప్లైంట్ నేను విత్డ్రా చేసుకుంటున్నాను. అయినా సరే పోలీసు వేషాలు వేసుకుని మోసం చేసినందుకు అరెస్ట్ చేయాలి. పోలీసు వేషాలు వేసుకుని వాళ్ళు మోసం చేయలేదు సార్, మంచి పనే చేశారు. విడిపోయిన మా 2 కుటుంబాలని కలిపారు. చూడండి, దొంగతనం చేసేవాడు అది నేరమని చేయడు. తన బిడ్డను పోషించుకోవడానికో, తన భార్యను పోషించుకోవడానికో, తనను తాను పోషించుకోవడానికో చేస్తాడు. ఎలా చేసినా, ఎందుకు చేసినా చట్టరీత్యా అది నేరం. సార్, వీళ్ళిద్దరికీ నేను బెయిల్ ఇస్తాను, దయచేసి విడిచిపెట్టండి. నో, దిస్ ఈస్ నాన్ బెయిలబుల్ వారెంట్. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెమ్. పర్లేదు సార్, వెళ్ళిపోయినామండి. అయినా మేము ఉండి చేసేది మాత్రమే ఉందండి. కాకపోతే మాకు ఒకటే ఫీలింగ్ సార్, నిజంగా మేము జైలుకి వెళ్ళాలని చేయకుండా వెదపంగానే చేశాం సార్. అప్పుడు మమ్మల్ని ఎవరూ జైల్లో పెట్టలేదు. ఇంకెలాగో జైలుకి వెళ్ళాం కదా అని చెప్పి జీవితంలో చేయక ఒక మంచి పని చేసాం. ఇప్పుడు మమ్మల్ని పట్టుకుపోతున్నాం. కాకపోతే అడ్రస్ లేని మాకు అడ్రస్ దొరికింది. ఎవరో లేరనుకున్నా మాకు మీరందరూ దొరికారు. ఇలాంటి టైంలో పట్టుకుపోతున్నారు, మేము బాధపడుతున్నాం. అందుకే పెద్దవాళ్ళు అంటారు సార్, ఎవరైనా సరే ఎక్కడి నుంచి వస్తారో తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి అని. మేము జైలు నుంచి వచ్చాం కదా సార్, అందుకని బహుశా జైలుకే వెళ్ళిపోవాలని దాచిపెట్టినారు. పర్లేదు సార్, వస్తాం బాగా, వస్తాను. వస్తాం.